హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ద్విముఖ పోటీగానే మారుతోంది. అయితే మధ్యలో కాంగ్రెస్ కూటమి కూడా ఉండబోతోంది. ఇది ఫైనల్. భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం జనసేన కూటమితో జట్టు కట్టడానికి ప్రిపేర్ అయిపోయింది. 5 నుంచి 7 పార్లమెంటు స్థానాలు, 7 నుంచి 9 అసెంబ్లీ స్థానాలకి అంగీకారం కుదిరిందన్నటువంటి పాయింటే ప్రధానంగా వినబడుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం వచ్చేటప్పటికి ఒంటరిగా పోటీ చేయడం కష్టమని, సీట్లు కావాలనుకుంటే కేంద్రం లెక్కేసుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ అధిష్టానం లెక్కలు వేసుకున్నటువంటి 60 సీట్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా అన్నటువంటిదే కనుక కంపల్సరీ కావాలనుకుంటే పొత్తులతో వెళ్లాల్సిందేనని చెప్పడం వలన తరుణ్ చుగ్ అర్జెంటుగా ఢిల్లీ వెళ్ళారు. ఈ పొత్తులకు సంబంధించి రేపో మాపో ఖాయమవుతుంది అన్నటువంటి మాట వినబడుతుంది. దానికి అనుగుణంగానే పొత్తుల గురించి మధ్యవర్తులు కాకుండా నేరుగా తెలుగుదేశం మాతో మాట్లాడాలంటూ సత్యకుమార్ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాట్లాడినటువంటి మాటతో దాదాపుగా ఆ ముగ్గురిది పొత్తు ఖాయమైపోయింది. దానికి తోడు నారాయణ చంద్రబాబు గారికి అత్యంత సన్నిహితుడు. అట్లాగే మొన్ననే రేవంత్ రెడ్డితో మాట్లాడి ఒక అసెంబ్లీ సీటు 2 ఎమ్మెల్సీ సీట్లకు ఒప్పుకున్నటువంటి వ్యక్తి. రేపు పార్లమెంట్ సీట్లు కూడా తెలంగాణలో కోరుకుంటున్నటువంటి నారాయణ ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జట్టు కట్టబోతున్నాయి కాబట్టి మేము INDA కూటమిగా వెళ్తామని తేల్చి చెప్పారు. తద్వారా కమ్యూనిస్టులకు కూడా క్లారిటీ వచ్చేసింది, అందరికీ క్లారిటీ వచ్చేసింది. ఇక్కడ జగన్ ఒంటరిగా, అదే సందర్భంలో ఇటు పక్కన ఒక జట్టు, మరొక వైపున షర్మిల నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ, ఆ కాంగ్రెస్తో జట్టు కట్టే CPI CPM, వైసీపీ ఒకవైపు, కాంగ్రెస్ కూటమి మరొక వైపు, తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేనల కూటమి ఇంకొక వైపు. ఆంధ్రప్రదేశ్ రాజకీయం ఏ మలుపులు తిరగబోతోంది? ఈ అంశానికి సంబంధించి చర్చలో పాల్గొంది ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కె వెంకటరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర జాయింట్ సెక్రటరీ, పెద్దిరెడ్డి రవికిరణ్, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, పాపారావు గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు, వరప్రసాద్ యాదవ్ గారు రాజకీయ విశ్లేషకులు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. యాదవ్ గారు, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది ఆడియో మ్యూట్లో ఉన్నట్టు చూడండి. సాయి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరూ కూడా నమస్కారం. ఈరోజు దేశవ్యాప్త రాజకీయాలను ఒకసారి పరిశీలన చేస్తే దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా ఇండియా కూటమి రోజు రోజుకి బలపడతా ఉంది. దాని మిత్రపక్షాలన్నీ కూడా కాంగ్రెస్తో పాటు కలిసి మరి పార్లమెంట్ ఎన్నికలు కానీ ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసేటువంటి రాజకీయ పరిస్థితులు దేశవ్యాప్తంగా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ఈరోజు షర్మిల గారు కాంగ్రెస్ పార్టీలో మరి జాయిన్ కావటం, కాంగ్రెస్ పార్టీలో క్యాడర్కి ఒక నూతన ఉత్తేజాన్ని, కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు నింపడానికి దోహదపడిందనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈరోజు కాంగ్రెస్ శ్రేణులన్నీ కూడా తో పాటు SC ST BC మైనార్టీ వర్గాలకు చెందినటువంటి క్యాడర్ కూడా షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ PCC పగ్గాలు చేపడితే కాంగ్రెస్ పార్టీకి చేరువు కావాలనేటువంటి దృక్పథంలో ఈరోజు ఈ వర్గాలు ప్రయత్నాలు చేస్తా ఉన్నాయి. ఆ దిశగా SC ST BC మైనార్టీ క్రైస్తవ సంఘాలు కూడా ఆంధ్రప్రదేశ్లో క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషించనున్నాయనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఏ విధంగా అయితే కర్ణాటక రాష్ట్రంలో పౌర సంస్థలు, సామాజిక సంస్థలు మరి కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఏ విధంగా అయితే పనిచేశాయో అదే విధంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో కూడా ఈ పౌర సంస్థల యొక్క పాత్ర కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా పనిచేస్తాయి అనటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరొక వైపు ఆంధ్రప్రదేశ్లో వైసీపీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి బలహీన వర్గాలకి సీట్ల కేటాయింపులో జరుగుతున్నటువంటి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళని ఆయా సీట్లలోంచి మార్పుదారు చేయటం, వాళ్ళు అడిగినటువంటి సీట్లలో కేటాయించకపోవటం అనేటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాజకీయంగా వైసీపీకి మైనస్గా చెప్పవచ్చు. అంతేకాకుండా ఈరోజు వైసీపీ యొక్క రాజకీయ పరిస్థితి నిజం తెలిసిన తర్వాత ఈరోజు బలహీన వర్గాలకు చెందినటువంటి నాయకత్వం బానిసత్వంలో ఉండేటువంటి పరిస్థితి లేదనేది స్పష్టంగా ఆ పార్టీలో ఉన్నటువంటి BC దళిత నేతలు చాలా స్పష్టంగా వాళ్ళ యొక్క వైఖరిని తెలియజేశారు. దీన్ని బట్టి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రం త్రిముఖమైనటువంటి శాసనసభ పోరుకి సిద్ధమవుతుందనేది చెప్పవచ్చు సాయి గారు. రైట్.
మీరేమంటారు పాపారావు గారు, మీరేమనుకుంటున్నారు? మీది ఆడియో మ్యూట్లో ఉంది పాపారావు గారు. త్రిముఖ పోరు అన్నారు కాబట్టి నా ఉద్దేశం ఒకటి ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడుగా పెద్ద పోటీదారుడిగా ఉండదు. కాబట్టి ఏంటంటే అది 2.5 పోటీ, 3 కాదు, 3 పక్షాల పోటీ కాదు, 2.5 పక్షాల పోటీగా, అంటే పరిమితమైనటువంటి ప్రాధాన్యత అంటే కొద్ది స్థానాల్లో ఎక్కడైతే కాంగ్రెస్ కి బలమైనటువంటి అభ్యర్థులు ఇంకా మిగిలి ఉన్నారో, వాళ్ళు పెట్టుకోగలరో అట్లాంటి చోట కాంగ్రెస్ పోటీలో ఉంటుంది తప్పితే, లేకపోయేటట్లయితే అది 2.5% పోటీయే. అది అది ఓవరాల్ పోటీలో కాంగ్రెస్ పార్టీని కాసేపు పక్కన పెడితే, జగన్ ఈ రోజు ప్రశ్న ఏంటంటే, జగన్ మీద ఈ దాడిని తట్టుకోగలడా అనే ప్రశ్న దగ్గరికి వచ్చేసరికి, నిజానికి జగన్ ఊహించినటువంటి అన్ని వైపుల నుంచి దాడి జరుగుతుంది. పోటీ అయితే 2.5 పక్షాల నుంచే, కానీ జగన్ ఓడించాలనేది ఈరోజు కంకణం కట్టుకొని ప్రతి రాజకీయ పక్షం దరిదాపుగా అక్కడ కొంచెం సిపిఎం ఇన్యాక్టివ్గా ఉంది. అది కూడా ఏ పక్షం వహిస్తుందో తెలియదు, కానీ సిపిఐ అలాగే ఉంది. బీజేపీ స్టాండు మరి చంద్రబాబుతో బీజేపీ కలిస్తే కనుక అది కూడా జగన్ కు వ్యతిరేకంగా పోయినట్టే. కాకపోతే బీజేపీ పాత్ర జగన్ కు వ్యతిరేకంగా మరీ తీవ్రంగా లేదు. కాకపోతే ఏంటంటే ఆ పొత్తు క్రమంలో మళ్ళీ అది కూడా దాంతో బలాన్ని జోడించుకోవటం, ఇవన్నీ ఓవరాల్ చూస్తే ఏంటంటే జగన్ మీద చాలా తీవ్రమైన దాడి, తీవ్రమైన ఒత్తిడి కింద ఆయన ఉన్నారు. బహుశా ఏంటంటే వాళ్ళు ఆయన మధ్యాహ్నం ఆయన మాట్లాడుతున్నప్పుడు విన్నాను, కుటుంబాల్లో చీలికలు తెచ్చే ప్రయత్నం కూడా, కుటుంబాలలో కూడా మనుషుల మధ్య చీలిక తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. ఇట్లా చాలా సార్లు రిపీటెడ్ గా ఒకే స్పీచ్ లో మాట్లాడిందే మాట్లాడుతున్నటువంటిది కొంత ఆయన ఆందోళన చెందుతున్నారు. షర్మిల విషయంలో ఇతరత్రా కూడా తన మీద ఏదో జరుగుతుంది, ఇది చాలా ప్రమాదకరంగా ఉందనేది ఆయన గుర్తించారు. ఇంతకుముందు ఎప్పుడు ఆయన ఇట్లాంటివి మాట్లాడేవాళ్ళు కాదు. పవన్ కళ్యాణ్ మీద ఏదో సెటైర్లు వేయటం, చంద్రబాబు ఏదో అంటాం తప్పితే తనకి సంబంధించి తను బలహీనంగా ఉన్నట్లుగా ఎప్పుడు కనపడేటట్లు ఆయన మాట్లాడలా. ఫస్ట్ టైం ఆయన ఇవాళ మధ్యాహ్నం మాట్లాడిన దానిలో కుటుంబంలో చీలికలు తేవటం అని ఇట్లా, నిజమే అది దుర్మార్గమైంది, అట్లాంటివి జరిగితే దాన్ని ఎవరు కాదన్నారు. కానీ బహుశా ఆయన కొంచెం బలహీనం, అంటే లోపల ఆయన కూడా అభద్రత ఫీల్ అవుతున్నారా అనేది ఫస్ట్ టైము కొంత వచ్చింది. కాబట్టి ఏంటంటే దాడి అయితే తీవ్రంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు మొదటి నుంచి ఇప్పుడు షర్మిల గారి ఎంట్రీ ఆయనకి సమస్య ఎందుకయిందంటే వ్యక్తిగతమైనటువంటి వివాదాలు ఇక్కడ రాజకీయాల్లో ఉన్నాయి అనేది, ఏది రాజకీయాల్లోకి వచ్చినాయి అనేది, షర్మిల గారికి జగన్ గారికి ఏదో వివాదం ఉందనేది ఒక చర్చ అందరికీ బయట జరుగుతుంది. అది ఏమవుతుంది ఇప్పుడు మీకు దానిలో రాజకీయ ప్రయోజనాల కంటే జగన్ని కూడా వ్యక్తిగతమైన ప్రయోజనాలు కోరుకునే వ్యక్తిగా ప్రజల్లో ఫోకస్ అవుతారు ఇప్పుడు ఈ తగాదాలో. అది కొంత ఇబ్బందికరం. ఎందుకంటే అంతకుముందు ఈ వివేకానంద గారి హత్య కేసులో కూడా ఉన్న హత్య కేసు జరుగుతుంది, దాని మీద గొడవలు జరుగుతున్నాయి. ఆ సునీత గారు ఈయనకి ఎగనెస్ట్ గా ఉన్నారు. ఇవన్నీ కలిసినప్పుడు ఏమవుతుందంటే జగన్ ప్రజల ప్రయోజనాల కంటే కూడా ఏదో దాచినటువంటి కొన్ని తన ప్రయోజనాలు ఉన్నాయా అనే సందేహాన్ని ప్రజలకు ఇవ్వటం, వ్యక్తిత్వ పరంగా కూడా అది హననం ఒక రకంగా చెప్పాలంటే. ప్రజల మధ్య ప్రజా రాజకీయాల్లో ఆయనకు కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. దాని విషయంలో జాగ్రత్త ముందు నుంచి ఆయన పడుంటే కనుక బాగుండేది కొన్ని విషయాల్లో. ఎందుకంటే మీకు ఉదాహరణ నితీష్ కుమార్ది నేను నిన్న కూడా ఇక్కడ ప్రస్తావించాను. నితీష్ కుమారు ఆయనకున్నది ఏంటంటే వ్యక్తిగతంగా ఆయన కుటుంబ సభ్యులు ఎవరు రాజకీయాల జోలికి రారు, ఆయన రానివ్వడు, గట్టెక్కనివ్వడు, ఆయన ఆఫీస్ మెట్టెక్కనివ్వడు ఆయన. అదే ఆయనకు ఉన్నటువంటి చాలా ఆబ్జెక్టివ్గా ఉంటాడు, అవినీతి పరుడు కాదనే దాన్ని తెచ్చిపెట్టిన దానిలో, లేకపోతే వ్యక్తిగతమైనది ఏమీ లేదు. నితీష్ కుమార్ ప్రజల మనిషి అనేది తెచ్చిపెట్టిన ఇమేజ్ తెచ్చిపెట్టింది. ఇప్పుడు షర్మిల గారు లాంటి వాళ్ళని ఆయన రాజకీయాల్లో ఎదుర్కోగలగాలంటే ముందు నుంచి కనుక ఆయన ఇది వ్యక్తిగతమైంది కాదు, రాజకీయాల్లో నా కుటుంబ సభ్యులకు పాత్ర లేదు, నాకు తప్పితే ఇక్కడ ఎవరికి పాత్ర లేదు, కుటుంబ పాత్రతో నడిచే పార్టీ కాదు ఇది, నన్ను ఎన్నుకున్నారు ప్రజలు, నా కుటుంబం మొత్తానికి ఇక్కడ దీనిలో పాత్ర లేదు, వాళ్ళు సపోర్ట్ చేశారు తప్పితే వాళ్ళందరికీ నేనేమి పదవులు ఇవ్వటం కూర్చోబెట్టడం చేయను, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను అనే విధంగా గత సంవత్సరంన్నర కాలంగానైనా కనీసం ఆయన ప్రొజెక్ట్ చేసుకోగలిగితే ఇది కొంత ఇబ్బంది లేకుండా ఉండేది. కానీ ఆయన ఊహించరా తెలంగాణకి పరిమితం అవుతుంది షర్మిల, తెలంగాణలో ఉంటుంది అనుకుంటే రేవంత్ రెడ్డి గారు తన స్ట్రైకర్ పెట్టి ఆమెని ఆంధ్రాకి నెట్టారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో తీసుకోకపోవడం వల్ల ఆంధ్రాకి వెళ్లాల్సినటువంటి వాతావరణం, అవకాశం, ఆ రోజు పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఏంటంటే ఈరోజు ఇదంతా ఒక చాలా ప్లాన్డ్ గా జరుగుతున్నట్టు కూడా కనపడుతుంది పైకి చూస్తే, నిజమేంతో మనకు తెలియదు. కానీ కాబట్టి ఏంటంటే అనుకోని ఊహించని పరిస్థితుల్లో పడిపోతున్నారు జగన్ నెమ్మదిగా. ఆయన ఊహించని, ఆయనకు అర్థం కాని ఒక రకమైన చిక్కుముళ్ళ మధ్యలో ఆయన ఉన్నటువంటిది. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి పావులు, వీటి మధ్య క్యాలిక్యులేషన్ వేయడం చాలా కష్టం ఆయనకు కూడా. ఆయనకి మిగిలింది ఒకటే, ప్రజా రాజకీయం మాత్రమే ఆయనకి. వీళ్ళందరి గురించి ఆలోచించడం మానేసి ఉన్న టైంలో ఈ 2 నెలల్లో 3 నెలల టైంలో ఆయన ప్రజా రాజకీయాన్ని, రోడ్డెక్కి ప్రజల్ని కదిలించే రాజకీయానికి ఆయన కోరుకుంటే తప్పితే, సరే లాస్ట్ లో చంద్రబాబు గారు కూడా అదే ప్రయత్నం చేశారు. ఆ రోజు బీజేపీకి వ్యతిరేకంగా వెళ్ళటం కోసం
ధర్నాలు అది, కానీ అది పెద్ద ప్రజా రాజకీయం ఏం కాదు. కానీ ధర్నాలు ఇట్లా కూర్చున్నారు. కానీ అలా కాకుండా ఏదో వర్గ పోరాటం అనే మాటను తెచ్చారు చంద్రబాబు జగన్ గారు ఆ మధ్యకాలంలో. ఇది వర్గ పోరాటం ఆంధ్రప్రదేశ్లో జరుగుతుందని. మరి ఆ మాటకి ఆయన కనుక గట్టిగా నిలబడి దాన్ని ప్రజా రాజకీయంగా మలచగలిగితే, రోడ్డెక్కి ఆయన ప్రజా రాజకీయంగా మలిస్తే తప్పితే ఆయనకి రక్షణ లేదు. ఎందుకంటే రేపు పొద్దున ఎన్నికల్లో గెలవటం ఆయనకి టఫ్ అయిపోతుంది రాను రాను. ఆయన గెలవాలంటే ఏకైక మార్గం వీళ్ళందరితో ఆయన కూడా చదరంగంలో పావులు కదిలిస్తే ఆయన గెలవలేదు. కొంతమందితో ఆయన చాలా కాంప్లెక్స్ చదరంగం బోర్డు, దానిలో ఆయనకి మిగిలిన ఏకైక దారి గతంలో ఆయన ఎన్నో సంవత్సరాల పాటు జనం మధ్య తిరిగి అధికారంలోకి వచ్చిన రీతిలోనే అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్ళోసారి గట్టిగా జనంలోకి వెళ్ళి జరుగుతుంది ఏంటో ఆయన అన్ని ఓపెన్ చేయగలిగి అది జనాన్ని కన్విన్స్ చేసుకోగలిగితే తప్పితే చాలా సింపుల్ మార్గం అది. దీనిలో కాంప్లెక్సిటీ లేదు, సరళంగా ప్రజల్లోకి వెళ్ళటం. ఇంకో దారి అయితే మాత్రం ఆయనకి లేదు. ఇంత గందరగోళపు చెస్ బోర్డు మీద ఆయనకున్న ఏకైక దారి జనంలోకి వెళ్ళటం, జనంలో మరింతగా జనంలోకి వెళ్ళటం మాత్రమే ఆయనకున్న దారి. రైట్. రవికిరణ్ గారు ఏమంటారు? భారతీయ జనతా పార్టీ కూడా జట్టులో చేరిపోయినట్టేనా? సాయి గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్కి, న్యూస్ బెంచ్ వీక్షకులందరికీ శుభ సాయంత్రం అండి. ఇందాక మీరు ఉపోద్ఘాతంలో ఎలా చెప్పారంటే అదేదో పూర్తి అయిపోయింది, ఢిల్లీ అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, తరుణ్ చుగ్ గారు శుభలెక్క కార్డు పట్టుకుని వెళ్ళారు ఢిల్లీకి అని చెప్పారు. అసలు తరుణ్ చుగ్ ఏంటి, ఆయనకి ఏంటి సంబంధం, ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయన అసలు రాలేదు, ఆయనకి ఏంటి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో. ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్. సో ఏపీ రాజకీయాలతో ఆయన సంబంధం లేదు. ఏపీకి ఇన్ఛార్జ్ మంత్రి మురళీధరన్ గారు, ఆయన రాలేదు, ఆయన నిన్న లేరు, ఇవాళ లేరు. సో ఏంటంటే కొన్ని శివశంకర్ గారితో పాటు ఎవరు వచ్చారు? నేను ఫస్ట్ రోజున వచ్చారట కదా తరుణ్ చుగ్. లేదు, నేను ఉన్నాను కదా పదాధికారి సమావేశం, నేను పదాధికారిని కాబట్టి నేను సమావేశంలో ఉన్నాను. శివప్రకాష్ జీ మాత్రమే వచ్చారు. తరుణ్ చుగ్ గారికి చెప్తున్నా కదా, తరుణ్ చుగ్ గారికి సంబంధం లేదు ఈ రాష్ట్రంతో. మా పార్టీలో ఎవరు పడితే వాళ్ళు ఏళ్ళు కాళ్ళు దుస్తాకి ఈ పార్టీ ఒప్పుకోదు. దీనికి సిస్టమ్ ఉంది, ప్రొసీజర్ ఉంటుంది. సో ఆయన ఇన్ఛార్జ్ కేవలం తెలంగాణకి మాత్రమే. నేను తెలంగాణ పనిచేసా కదా, అప్పుడు చూశాను తరుణ్ చుగ్ గారు ప్రతి రివ్యూ. నేను గోషామాల్ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు నాతోను మిగతా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మిగతా అసెంబ్లీతో మాతో కూర్చొని రివ్యూ చేశారు ఆయన. సో తరుణ్ చుగ్ గారికి ఎటువంటి సంబంధం లేదు. కొన్ని పేపర్లు రాస్తున్నాయి, గుర్తి వచ్చేసారు, మాట్లాడేశారు, వెళ్ళిపోయారని కూడా రాసేసారు. ఆయన ఇవాళ మానేశారు, ఉట్టి శివప్రకాష్ ఒక్కళ్ళే మిగిలారు ఇక్కడ, ఆయన పట్టుకుని వెళ్ళారు లిస్ట్ అని కూడా చెప్తున్నారు. అన్ని బోగస్ కథనాలండి, బోగస్ కథనాలు. అది వచ్చింది లేదు, ఆయనకి సంబంధం కూడా లేదు. ఓకేనా, ఒకటి. రెండు, నిన్న పదాధికారుల సమావేశంలో కూడా స్పష్టంగా మేమందరం రానున్న ఎన్నికలు ఏ రకంగా సమావేశం కావాలి, అన్ని స్థానాలు 170 స్థానాల్లో పార్టీ పోటీ చేసే విధంగా ఎలక్షన్ వ్యవహారాన్ని, ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. దాంట్లో 37 వివిధ విభాగాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దీని విధి విధానాలు ఏంటి, అలాగే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఏ రకంగా కేంద్రంలో మోడీ గారు నిజాయితీ పరిపాలన అందిస్తారు, రాష్ట్రం కూడా అందించాలంటే రాష్ట్ర ప్రజలకు అభ్యర్థన చేసాం రాజకీయ తీర్మానం ద్వారా. రాష్ట్ర ప్రజలు వివిధ పార్టీలకు మీరు అవకాశాలు ఇచ్చారు. ఈసారి ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ రాజకీయ తీర్మానం చేశాం. ఓకే, పొత్తులు వ్యవహారం చాలా మంచి పాయింట్. ఇక్కడే చిన్న డౌట్ ఏంటంటే 2 కామెంట్ల మూలంగా ఇది మరింత ఫ్లేరప్ అయింది. ఒకటి, సీఎం రమేష్ రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, అంటే 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇందులో మీ ఈయన పేరేంటి, సత్యకుమార్ గారి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి, మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్టానంతో మాట్లాడాలి, మాతో పొత్తు కావాలని పవన్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలి, యువగళం వేదిక మీదే బీజేపీతో పొత్తు మీద లోకేష్తో పవన్ మాట్లాడించాల్సింది. ఇది ఆయన స్టేట్మెంట్. సీఎం రమేష్ గారు కూడా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఆయన పాయింట్ ఏంటంటే, ఏదైతే అంటే బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వమే ఏర్పడుతుంది, అంతేగాని బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం. ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఏం లేదు కదా, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ ఆ విధంగా ఏమన్నా ఇంజిన్లో స్టీరింగ్ వాళ్ళ చేతుల్లోనూ పొగ్గొట్టం మీద ఏమన్నా ఉంటుందా అని. అలాంటి డబుల్ ఇంజిన్ అయితే డబుల్ ఇంజిన్ ఎప్పుడో ఉంది కదా, ఏపీలో 2014 to 18 కూడా ఉంది కదా. మాట్లాడటం ఎందుకు అసలు? అది బీజేపీకి ఏం పాత్ర ఉందండి 2014-18లో? కానీ అప్పుడు 99 to 2004 కానీ ఏం పాత్ర ఉందా ఎప్పుడన్నా? తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటే బీజేపీకి పాత్ర ఏమంటే సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ నడిచింది.
ఓకే, సత్య గారి మాటలు మీరు విన్నారా సాయి గారు? ఆ వాయిస్ మీరు విన్నారా? నేను వాయిస్ వినలేదండి, ఆ బ్రేకింగ్ లే చూసాను. నేను మీ డిబేట్ కి వచ్చే ముందు నాకు సోషల్ మీడియాలో ఒకటి వచ్చింది, సత్య గారు ఇలా అన్నారు. ఏమన్నారని చదివాను నేను కూడా వాయిస్ వినలేదు. దాంట్లో ఏం రాసిందంటే, పవన్ కళ్యాణ్ గారు ఇలాగా టీడీపీతో పొత్తుకెళ్ళాను, బీజేపీతో కూడా మాట్లాడుతా అన్నారు. సో ఏ విషయం అన్నది పవన్ కళ్యాణ్ గారు కేంద్ర నాయకత్వంతో మాట్లాడుకుంటారు, పొత్తుల విషయం ఫైనల్ నిర్ణయం కేంద్రం తీసుకుంటది అని మాత్రమే ఉందంటారు. నేను యాక్చువల్ గా ఆయన మాట్లాడింది ఎక్కడ వినలేదు, సోషల్ మీడియాలో వచ్చింది అయితే అది. సో మనకు ఎలా ఉంది, ఇందాక మీకు చెప్పాను, తరుణ్ చుక్ గారు రాకపోయినా వచ్చినట్టు పేపర్ అట్టుకొని వెళ్ళిపోయినట్టు ప్రచారం చేశారు. ఇది కూడా అలాగే ఉంటాయి సాయి గారు, ఏమి చెప్పినా చెప్పకపోయినా అలా చెప్పారు ఇలా చెప్పారని చెప్పి ఎన్నో చూసాం మనం, రాసుకుంటే వెళ్ళిపోతారు. తీరా చూస్తే వ్యవహారం జరిగింది. నిన్న ఈసారి చూడండి, మేము రాజకీయ తీర్మానం చేశాము, ఆంధ్రాలో ఒక్కసారి కేంద్రంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వాన్ని. ఈ విషయాన్ని సాక్షి పేపర్ రాసింది, ఈనాడు పేపర్ రాసిందా, జ్యోతి రాసిందా? ఏం రాయలేదు. సో సాక్షి అయితే హెడ్డింగ్ పెట్టింది, ఈ హెడ్డింగ్. సో వాళ్ళకి కావాల్సింది వాళ్ళు రాసుకుంటారు, వాళ్ళకి ఎలా ఉంటే అలాగా చిన్న పలవలు చేసుకుంటారు. కానీ మీరు అట్లా కాకుండా చంద్రబాబు గారి తరహా పాలన అందిస్తాం అని అనుంటే పెట్టేవాళ్ళు హెడ్డింగ్. అదే అంటాను, ఇప్పుడు వాస్తవాలు రాయటం మానేశారు కదా, ఎవరి కాళ్ళు పేపర్లు మీడియాలు ఉండేసరికి సార్, ఎవరి కాళ్ళు కావాల్సిన విధంగానే వాళ్ళకి కావాల్సిన పాయింట్లు రాసుకుని వెళ్తున్నారు. కానీ విషయం పూర్తిగా చెప్పే జర్నలిజం దురదృష్టశాతం తక్కువైపోయింది. సో ఆ రకంగా మేమైతే ఆ యొక్క స్టాండ్ లో ఉన్నాం, అన్ని నియోజకవర్గాల్లో సమాయత్తం అవుతున్నాం. సో ఆ రకంగా ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొకసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడాలి, ఒక డబుల్ ఇంజిన్ సర్కిల్ రావాలి, ప్రజలు ఆశీర్వదించాలనే ఉద్దేశంతో అగ్రెసివ్ గా వెళ్ళాలని చెప్పి రాజకీయ తీర్మానం కూడా చేయడం జరిగింది. కాబట్టి మీకు అది పంపుతాను సాఫ్ట్ కాపీ, ఆ తర్వాత కూడా మీరు చూడండి అది, ఎందుకంటే అది ఓపెన్ డాక్యుమెంట్ అది. ఒకటి. ఇక రెండో విషయం, ఇందాక కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతూ కాంగ్రెస్ రోజు రోజుకి బలపడుతుంది అన్నారు. ఓకే, ఇప్పుడు మీరు మొన్నగా అయింది 4 రాష్ట్రాల ఎన్నికలు, 4 రాష్ట్రాల ఎన్నికలు మీరు సిట్టింగ్ ఉన్నటువంటి రాష్ట్రాలు రాజస్థాన్, ఛత్తీస్గఢ్ కోల్పోయారు, మధ్యప్రదేశ్ మేము నిలబెట్టుకున్నాం. సో ఓకే, మీకు కొత్తగా తెలంగాణ వచ్చింది. సో మీరు బలపడ్డారా, వీక్ అయ్యారా? ఎన్ని రాష్ట్రాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది? కర్ణాటక, తెలంగాణ, మిగతా హిమాచల్ ప్రదేశ్ కానీ హిమాచల్ ప్రదేశ్ 3 ఉన్నాయి. సో జార్ఖండ్ ను బీహారు మీ సంఖ్యలో ఉన్నారు. బీజేపీ అలా కాదు కదా, 17 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నాం. ఈ రోజు కొత్తగా జరిగిన ఎన్నికల్లో కూడా బ్రహ్మాండమైన మెజార్టీ, 3 రాష్ట్రాల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చారు. 3 రాష్ట్రాలు గతం కన్నా అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. మధ్యప్రదేశ్ లో అయితే 6వ సారి 7వ సారి కూడా ఎన్నికయ్యాం. సో ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడింది, ఎక్కడ రాహుల్ గాంధీ గారి యొక్క జోడో యాత్ర మీకు ఉపయోగపడింది? 2 ఎన్డీఏ కూటమి, ఐఎన్డీఏ కూటమి రోజు రోజుకి బలపడుతుందన్నారు. మొన్న కూడా చూసాక 2 రోజుల క్రితం కూడా ఏ రకంగా మిగతా పక్షాలు మేము ఉండడం వెళ్ళిపోతాము అని చెప్పేసి ఏ రకంగా మాట్లాడతారు మమతా బెనర్జీ గారు, వీళ్ళందరూ మనం చూస్తున్నాం కదా. అసలు బీహార్ లో ఫస్ట్ మీటింగ్ ఐఎన్డీఏ కూటమి అయ్యాక నెక్స్ట్ మీటింగ్ బెంగళూరులో మేము డిసైడ్ చేస్తాం సీట్లు అన్నారు. ఇప్పటి వరకు 2-3 సార్లు 4 సార్లు కూర్చున్నారు, సీట్లు కూడా డిసైడ్ చేయలేకపోయారు. ఇలా ఇప్పటికి మేము వెళ్ళిపోతాం అన్నారు. సో ఈ రకంగా వాళ్ళే కలహాల కాపురంగా ఉంటూ అదేదో ఐఎన్డీఏ కూటమి బలపడిపోతుందంట, ఇక అది మనం వంచుకుంటాం కింద లెక్క. ఏదేమైనా సరే 2024లో ఈ సంవత్సరం జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మరొకసారి మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టగా తప్పదు. దేశంలో అద్భుతమైనటువంటి పాలన, నిజాయితీ పాలన నరేంద్ర మోడీ గారు అందిస్తున్న ఆ పాలనకే మరోసారి పట్టం కడతారని తెలియజేస్తున్నాం సాయి గారు. రైట్. జగన్ ఒంటరి పోరాటం అన్నటువంటిది ఎవరికి ప్రయోజనం అవుతుంది అంటే, ఒకవేళ మీరు కలిస్తే కలవకపోతే ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు? సాయి గారు, పెద్దలు మీకు తెలియదు కాదు, రాజకీయాల్లో 1+1 ఎప్పుడు 2 కాదు, ఎలా అన్నా అవుతాయి. ఒంటరిగా వెళ్ళినా గెలుస్తారు, సంయుక్తంగానే వెళ్ళి గెలుస్తారు. ఒంటరికి వెళ్ళినా ఓడిపోతారు, 2-3 జట్టుకు వెళ్ళినా ఓడిపోతారు. ఇప్పుడు 2019 ఎన్నికలు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే వెళ్ళారు కదా, గెలిచారు. బట్ టీడీపీ ఒంటరిగానే వాళ్ళు ఓడిపోయారు. మరి జనసేన 3 జాతీయ పార్టీలతో వెళ్ళింది, మరి వాళ్ళకేం రాలేదు కదా. అలాగే 2018 ఎన్నికలు చూసుకోండి, తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు అన్ని వీళ్ళు 5-6 పార్టీలు కలిసి వెళ్ళారు. బీఆర్ఎస్ ఒంటరిగానే వెళ్ళింది, బీజేపీ కూడా ఒంటరిగానే వెళ్ళింది. బీఆర్ఎస్ ఎక్కువ సీట్లు వచ్చాయి, మరి ఈ కూటమికి ఏం రాలేదు కదా. అలాగే 2014 ఆంధ్రప్రదేశ్ లో కూటమికి వెళ్ళాం, చంద్రబాబు, టీడీపీ, బీజేపీ, జనసేన ప్రభుత్వం వచ్చింది. అలాగే అనేక ఉదంతాలు 2017లో ఉత్తరప్రదేశ్ లో కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ 3 కలిసి వెళ్ళిపోయినాయి. ఏమైంది? బీజేపీ గెలిచింది కదా. అయినా మళ్ళీ అక్కడ ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు వాళ్ళతో పాటు. ఏమైంది? 6 సీట్లు, కాంగ్రెస్ 6 సీట్లు ఎన్నో వచ్చాయి అంతే. సో ఇలాగ ఇప్పుడు ఈ ప్రజలు మనం కూటమిలు ఎన్నన్నా పెట్టుకోవచ్చు సాయి గారు, కానీ ఫైనల్ గా
ప్రజలు గమనిస్తుంటారు ఏ రకమైనటువంటి నాయకుల యొక్క కలయిక, అది పవిత్ర కలయిక, అపవిత్ర కలయిక, ఆ కలయిక ఏ రకమైనటువంటి సందేశం ఇస్తున్నారు, ఏ రకమైన ప్రత్యామ్నాయ పాలన ఇస్తామంటున్నారు, ఏమైనటువంటి అద్భుతమైన పరిపాలన ఇస్తా అంటున్నారు, గతం కన్నా పరిపాలన మెరుగ్గా ఇస్తా అంటున్నారా, లేకపోతే వాళ్ళ పరిపాలన గొప్పగా ఉంది మా గొప్ప పరిపాలన మళ్ళీ తీసుకొస్తా అంటున్నారా, వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఇవన్నీ ప్రజలు చూస్తారు. లేకపోతే అవకాశవాద పొత్తులా లేకపోతే కాదా, దీనిలో వాస్తవం ఉందా లేదా, ఇవన్నీ గమనిస్తారు. గమనించే ఓట్లేస్తారు. అంతేగాని గుడ్డిగా ప్రజలైతే ఉంటారని నేనైతే నమ్మను. ఒంటరిగా వెళ్ళినా ఎలా వెళ్ళినా సరే ప్రజలు ఆకాంక్షిస్తే ఆ రకమైన మార్పులు అయితే ఉంటాయి. సాయి గారు రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ, అట్లానే జర్నలిస్ట్ సాయి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు. ఒకటి అంటే దీని మీద డిస్కషన్ చేసే ముందు మీరు అన్న పాయింట్ ఒకటి కరెక్టే సార్. ఎందుకంటే ఈనాడులో వచ్చింది, సత్యకుమార్ వార్త ఈనాడులో వచ్చిందంటే నమ్మాల్సిన అంశమే. సత్యకుమార్ ఈనాడు చాలా దగ్గరగా ఉంటాడు. ఈనాడు ఆంధ్రజ్యోతికి బీజేపీ అధికార ప్రతినిధి కంటే ఈనాడు ఆంధ్రజ్యోతికి అతను ఎక్కువ అధికార ప్రతినిధి, బీజేపీ సత్యకుమార్. దాంట్లో అతను మాట్లాడింది ఎన్నికల దృష్ట్యా తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చించాం, హామీలు అమలు చేయాలని ప్రభుత్వంపై పోరాడాలని, హామీలు అమలు చేయని ప్రభుత్వంపై పోరాడాలని, భాజపాపై అసత్య ప్రచారం తిప్పికొట్టాలని నిర్ణయించాం, ఏపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ వచ్చేలా కార్యాచరణ రూపొందించాం, పొత్తుల అంశం మేము ఒక్కరమే తీసుకున్న నిర్ణయం కాదు, మాతో పొత్తు పెట్టుకోవాలనుకునే వారు కూడా స్పందించాలి, పొత్తు కోరేవారు అధిష్టానంతో మాట్లాడాలి, రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది. నోట్ దిస్ పాయింట్ సార్. బీజేపీ జాతీయ కార్యదర్శి రాష్ట్రంలో భాజపా బలహీనంగా ఉంది, పొత్తు కోరుకునే వారు స్పందించాలి, తెదాపాతో పొత్తుల్లో కలిసి రావాలని జనసేన అధినేత పవన్ చెబితే సరిపోతుందా, పొత్తు కోరేవారు ముందుకు వస్తే సమస్య పరిష్కారం అవుతుందని సత్యకుమార్ స్పష్టం చేశారు. భాజపా పదాధికారుల సమావేశం ముగిసిన తర్వాత జనసేన పిఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో భేటీ అయ్యారు. ఏందో బీజేపీ వీక్ గా ఉందని పాప వాళ్ళ జాతీయ కార్యదర్శి చెప్పాడు. ఇవాళ పేపర్ లో ప్రింట్ అయిందా లేకపోతే 4th జనవరి 7:10 .net కొట్టి వస్తుంది. ఎలక్ట్రానిక్ ఎడిషన్ లో వచ్చిందా? ఎలక్ట్రానిక్ ఎడిషన్ లో ఏంది మరి మీ జాతీయ కార్యదర్శి పాప మీరు బీజేపీ వీక్ గా ఉందంటే పాప మీరు బీజేపీ కష్టపడే రవికిరణ్ అంటాలని చూస్తే చాలనిపిస్తుంది. ఎందుకంటే ఆయన నిరంతరం మాకు ఓట్లు వచ్చినా సీట్లు రాపోయినా పర్లేదు, మేము మాత్రం ఒక ఎజెండాతో పనిచేస్తా ఉన్నందుకు ఆయన అప్రిషియేట్ చేస్తాం. ఈనాడుకు ఆయన అధికార ప్రతినిధిస్తారు, ఈనాడుకి ఆంధ్రప్రదేశ్ సత్యకుమార్ ఆ పేపర్లకు అధికార ప్రతినిధి అంట. ఎందుకంటే ఒక విష్ణువర్ధన్ రెడ్డి మీరు అంతా బీజేపీ మొత్తం ఏబిఎన్ బ్యాన్ చేసినా కూడా ఏబిఎన్ లో ఆయన స్పెషల్లీ ఎడిటోరియల్ కాలం రాసేవాడు. నాకు ఆశ్చర్యం వేసింది మీ బీజేపీ హోదాలు. సరే అది పక్కన పెడదు, ఎందుకంటే అది పెద్ద సబ్జెక్ట్ కాదు. ఎందుకంటే వచ్చే డిస్కషన్ వచ్చింది కాబట్టి తీసుకొని వచ్చా, దాని ఏదో నేను తీసుకురావాలని అంశం కాదు. మీరు పెట్టినటువంటి టైటిల్ ఎగ్జాక్ట్ సాయి గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరే. దీంట్లో అయితే 100% కరెక్ట్. బట్ రాజకీయ పార్టీ పరంగా ఒంటరి అంతే. జగన్మోహన్ రెడ్డి అనే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఒంటరి పార్టీ. బట్ ఆయన వెనకాల ప్రజలు ఉన్నారు. మిగిలిన రాజకీయ పార్టీల వెనకాల తోడుగా కొన్ని రాజకీయ పార్టీలు ఉండొచ్చు. ఎందుకంటే బీజేపీకి ఎప్పుడు కావాలన్నా అవసరానికి తెలుగుదేశం కొన్నాళ్ళ పొత్తులో ఉంటుంది, మళ్ళీ విడిపోతుంది. ఇప్పుడు జనసేన కూడా పొత్తులో ఉంది, రేపొద్దున ఉంటుందా లేదా, ముగ్గురు కలిసి వెళ్తారా లేదా సెకండరీ. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం అనే రాజకీయ పార్టీ ఎవరితో కావాలంటే వాళ్ళతో పొత్తులో వెళ్తుంది. అది కాంగ్రెస్తో కావాలంటే వెళ్తుంది, బీజేపీలో కావాలంటే వెళ్తుంది, సిపిఐతో కావాలంటే వెళ్తుంది, సిపిఎంతో కావాలంటే వెళ్తుంది, ఎవరితో కావాలంటే వాళ్ళ పొత్తులో వెళ్తారు. వాళ్ళు రాజకీయ పరంగా వాళ్ళు 2, 3, 4, ఎందుకంటే 1+1+1+1 కలిస్తే 4 అవ్వచ్చు అక్కడ. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటి రాజకీయ పార్టీయే. బట్ జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకుంది, నేను ఇచ్చినటువంటి మేనిఫెస్టో మీకు అమలైతే ఓటేయండి, నా ద్వారా మంచి జరిగితే ఓటేయండి, ఇదే ఆయన నమ్ముకొని వెళ్తా ఉన్నారు. పదే మీటింగ్లో కూడా ఆయన స్పష్టంగా అదే చెప్తా ఉన్నారు. వాళ్ళు అనేక రాజకీయ పార్టీలు ఇంకా పొత్తుల్లో వస్తాయని చెప్తున్నారు. నిన్న కూడా మాట్లాడినటువంటి స్టేట్మెంట్ ఏంటి, కుట్రలు ఇంకా ఎక్కువ అవుతాయి, కుతంత్రాలు ఎక్కువ అవుతాయి, కుటుంబ సభ్యుల మధ్య కూడా చీలిక తెస్తారు, మరిన్ని పొత్తులు వస్తాయని చెప్పారు. అంటే ఏంటి, ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తులో ఉంది, ఆ పొత్తులో బీజేపీ వెళ్ళొచ్చు, అది ఒక పొత్తు. ఒకవేళ బీజేపీ రాలేదనుకోండి, ఐఎన్డిఏ కూటమిలోకి చంద్రబాబు నాయుడు వెళ్తాడు, విత్ ఇంక్లూడింగ్ జనసేన తీసుకొని. ఇది మా క్లారిటీ ఉంది. నేను మీతో కూడా అనేక డిబేట్లు ఇదే చెప్పాను. ఈ రాష్ట్రంలో 2 పొత్తులతో వెళ్తారు సార్, చంద్రబాబు వెళ్తాడు బీజేపీతో, బీజేపీ రాకపోతే ఈ పొత్తుల్లో వెళ్తాడన్నాం. దానికి మేము స్పష్టమైనటువంటి క్లారిటీతో ఉన్నాం. సో మీరు అన్నట్టుగా ఒంటరి పోరాటం మాకు కొత్త ఏం కాదు సార్. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఒంటరి పోరాటమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబంలో రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత
ఆ కుటుంబంలో పెద్ద దిగ్గా ఉన్నటువంటి వివేకానంద రెడ్డి గారినే కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యర్థిగా నిలబెట్టింది అక్కడ. కడపకు సంబంధించినటువంటి ఎన్నికల్లో పులివెందుల అసెంబ్లీ, కడప పార్లమెంట్ కి సంబంధించినటువంటి బై ఎలక్షన్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ అనుభవం లేదు. తండ్రి చనిపోయినటువంటి బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి. సో ఆయన ఓదార్పుకు పర్మిషన్ ఇవ్వాల, కాంగ్రెస్ పార్టీకి దూరంగా వచ్చాడు. ఆయన మీద కేసులు పెడతారన్న విషయం తెలుసు. సో ఆయనతో వస్తే కష్టాలు ఉంటాయని తెలుసు. అప్పటికే కష్టాలు అనుభవిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిపై సొంత కుటుంబంలో రాజకీయ అనుభవం ఉన్నటువంటి సీనియర్ నాయకుడిని ఇదే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది. ఏమైంది సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరే. కానీ కడప, పులివెందుల ప్రజానికం మొత్తం, కడప జిల్లా ప్రజానికం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నిలబడింది. కాంగ్రెస్ పార్టీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి బొమ్మతో వచ్చింది. మళ్ళీ చెప్తున్నాను సార్, రాజశేఖర రెడ్డి గారి బొమ్మ, వివేకానంద రెడ్డి గారి బొమ్మ, 2 బొమ్మలు పెట్టుకొని వచ్చింది. బట్ జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ ఒకటే పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింబల్ ఫ్యాన్ గుర్తుపై వచ్చారు, వాళ్ళు హస్తం గుర్తుపై వచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేకపోయారు. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని నిలువరించాలని 16 నెలలు జైల్లో పెడితే అనేక డిబేట్లు, అనేక రాజకీయ పార్టీలు, అరే ఒక రాజకీయ పార్టీ నాయకుడు 16 నెలలు జైల్లో ఉంటే ఎట్లా ఆ పార్టీ నడిచిద్ది, ఆ పార్టీ అసలు బతికి బట్టగట్టగలదా, జైల్లో పుట్టిన పార్టీ సార్ జైల్లో పుట్టిన పార్టీ, జైలుకి బెయిల్కి మధ్య ఊగేసలాడుతున్న పార్టీ కూడా అన్నారు సార్. తర్వాత అయితే బెయిల్ వచ్చిందో రాదో తెలియదు, జైల్లో ఉన్నాడు, జైలుకి బెయిల్కి మధ్య ఊగిసలాడుతా ఉన్నాడు, ఈ పార్టీ పరిస్థితి ఏందని చెప్పి అనేక రకాలుగా అసలు మనం వినలేనటువంటి భాషల్లో కూడా మాట్లాడారు. కుటుంబ సభ్యుల మీద మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్న ప్రజల కోసం దీక్షలు చేశాడు. బయటకు వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజలు ఆదరించారో చూశారు. సో జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉండే బై ఎలక్షన్ ఫేస్ చేశారు. కొన్ని అసెంబ్లీ స్థానాలని, 15 అసెంబ్లీ స్థానాలను ఆ రోజు బై ఎలక్షన్ లో గెలవడం జరిగింది. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి అత్యంత సమర్థవంతంగా, అత్యంత బలంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా, రోజు 2014 ఎన్నికలప్పుడు చాలా బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవ్వాలని చెప్పి దేశవ్యాప్తంగా కోరుకున్నారు 2014 ఎన్నికల్లో. అలాంటి నరేంద్ర మోడీ గారితో జట్టు కట్టి, అదే నరేంద్ర మోడీ గారు వచ్చి ఇక్కడ మీటింగ్లు మాట్లాడారు. ఇక్కడ ఒక రాజకీయ పార్టీగా కొత్త రాజకీయ పార్టీని తీసుకుని వచ్చారు, పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీని. అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇచ్చి 650 హామీలకు నాది బాధ్యత అన్నాడు. అయితే మేము ఓడిపోయి ఉన్నాం ఎలక్షన్లో, 67 సీట్లతో మేము ప్రతిపక్షంలోకి వచ్చాం. కానీ మేము బలంగా నిలబడ్డా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీలో, జగన్మోహన్ రెడ్డి గారి మీద వాళ్ళు మాట్లాడిన మాటలు, జగన్మోహన్ రెడ్డి గారిని 1,00,000 కోట్లు దొంగ అని ఇది అసెంబ్లీలో మాట్లాడటం, జగన్మోహన్ రెడ్డి గారికి మైక్ ఇవ్వకుండా అడ్డుకోవటం. ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి రాజకీయ పార్టీ పరంగా. ఆ రోజు మేము ఏ రాజకీయ పార్టీతో పొత్తులో లేవు. తర్వాత మీకు 23 మంది శాసనసభ్యుల్ని, ఒకసారి 5గురిని, ఒకసారి 3గురిని, ఒకసారి 4గురిని దఫాలుగా తీసుకొని, అరే 23 మంది శాసనసభ్యులు ఒక పార్టీలోంచి వెళ్ళిపోవటం అంటే నిజంగా ఆ పార్టీ పని అయిపోయినట్టే సాయి గారు. జనరల్ గా మాట్లాడుకుంటే 67 మంది ఉన్న దాంట్లో 23 మంది పోతే ఏముంటది ఆ పార్టీ, ఇదే అన్నారు. నిజంగా మాకు కూడా అనిపించింది, ఏంది 23 మంది వెళ్ళిపోతున్నారు పార్టీలోంచి అని. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం కాదు, నేను అక్కడే నిలబడతా, పోరాడదాం పదని అన్నాడు. పోరాడాడు. 3648 కిలోమీటర్ల పాదయాత్ర. మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీడియా గురించి, నాకు అనుభవం లేదు, ఈ ప్యానెల్లో ఉన్న ఒక పాపారావు గారికి బాగా అనుభవం ఉంటుంది. 1000 కిలోమీటర్ల పాదయాత్ర, నెల్లూరులో 1000 కిలోమీటర్లు దాటేదాకా మీడియా కవరేజ్ లేదు సాయి గారు, మీడియా కవరేజ్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభ నిర్వహిస్తుంటే 5 నిమిషాలు కూడా లైవ్ ఇవ్వాలి మీడియా. చాలా ప్రముఖ ఛానళ్ళు అసలు లైవ్ ఉన్నటువంటి పరిస్థితి, అసలు కవరేజ్ లేదు 1000 కిలోమీటర్ల దాకా. పబ్లిక్ లో వచ్చినటువంటి రెస్పాన్స్ ని బట్టి తప్పక టీఆర్పీ రేటింగ్ కోసం 1000 కిలోమీటర్లు దాటినాక ప్రతి బహిరంగ సభని అరగంట కాదు 40 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన లైవ్ ఇచ్చినటువంటి ఛానల్స్. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే 2019లో మేము అధికారంలోకి రాగానే ఇదే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉత్తరాంధ్ర మంత్రి, రాయలసీమ మంత్రి, ఏదైతే కోస్తా ఆంధ్రాకి అదేంది ఈస్ట్ గోదావరి గోదావరి జిల్లాల ఎంపీ, వీళ్ళందరి దగ్గర వాళ్ళ దగ్గర 20 మంది, వీళ్ళ దగ్గర 30 మంది, రాష్ట్రపతి పాలన, ఆర్టికల్ 360 అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు రేపు జైలుకి వెళ్తున్నారు, నెక్స్ట్ సీఎం ఎవరని క్వశ్చన్ మార్కులు పెట్టి డిబేట్లు కండక్ట్ చేశారు, పెద్ద పెద్ద హెడ్డింగ్లు పేపర్లో. ఇదే ఈనాడు జ్యోతి. జగన్మోహన్ రెడ్డి గారికి కోర్టు పిలిచింది, ఆయన వెళ్తలేదు, అటెండ్ అవ్వట్లేదు, జైలుకి వెళ్ళబోతా ఉన్నాడు. వెళ్తే వాట్ నెక్స్ట్ సీఎం ఎవరు? విజయమ్మ క్వశ్చన్ మార్క్, భారత క్వశ్చన్ మార్క్. అప్పటికి ఇంకా షర్మిల గారు పార్టీ పెట్టాల, అప్పటికి మళ్ళీ క్వశ్చన్ మార్క్. ఇలాంటి కథనాలు రాసి జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం వేధిస్తా ఉంటే నిజంగా ఒంటరిగా స్థాయి గారు మాకు ఒక మీడియా సాక్షి, అది తప్ప మాకు వేరే మీడియా లేదు. అయినా కూడా ఎవరైతే న్యూట్రల్ గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు మరికొంతమందో ఎవరో ఉన్నటువంటి వాస్తవాలు, మేము తప్పులు చేసినా మీరు ఎస్ ఇది తప్పు, దాంట్లో పలానా ఈ ప్రభుత్వం తప్పు చేస్తుందని మీరు ఎండగట్టిన దాఖలాలు ఉన్నాయి, మా ప్రభుత్వం కరెక్ట్ చెప్పినప్పుడు కరెక్ట్ అని దాఖలాలు ఉన్నాయి. అయినా మీలాంటి వాళ్ళ మీద కూడా ముద్రలు వేసారు, ఇది సెకండరీ, దాన్ని వదిలేద్దాం. సో ఈ అన్ని దాంట్లో చూస్తే ఇప్పుడు చూడండి
ఎన్నికలు ఇంకొక 6 నెలలు కూడా లేవు, రేపు ఏప్రిల్లో రాబోతా ఉన్నాయి. దీంట్లో నిన్నటిదాకా పక్కన తెలంగాణలో వైఎస్ఆర్టీపీ అని షర్మిల గారు పెడితే, ఆ షర్మిల గారు పెట్టినటువంటి పార్టీ మీద షర్మిల గారు పక్క రాష్ట్రం వెళ్ళిపోయారు, జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేసి వెళ్ళిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లిని వదిలేశాడు. ఇప్పుడు ఆమె కాంగ్రెస్ లో జాయిన్ అయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురుగా షర్మిల గారు వస్తున్నారు. కొన్ని ఛానల్ చూశాను సార్, తమ్మునెల్స్ అయితే కాబోయే ముఖ్యమంత్రి షర్మిల భారీ కాన్వాయ్గా కడప ఎయిర్పోర్ట్ కని పెట్టారు సార్ మొన్న. ఇది తెలుగుదేశం ఎల్లో మీడియా ఛానల్స్ లో చూసిన తమ్మునెల్స్. అరే నాకు అర్థం కావట్లేదు, చంద్రబాబు నాయుడు కోసం మీరు పనిచేస్తా, మళ్ళీ పాపం ఈ యూటర్న్ తిరిగి అమ్మంటే షర్మిల గారి కోసం పనిచేస్తా ఉంటే ఎవరి కోసం ఏ విధంగా మీరు బుర్ర చల్లే ప్రయత్నం చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఒక చిన్న యూట్యూబ్ నడుపుకునే వాళ్ళు కావచ్చు, లేదంటే రోడ్డు మీద ఎవరైతే పోయేటటువంటి ఒక వ్యక్తి కావచ్చు, లేదంటే మా పార్టీ దగ్గర పనిచేసిన ఒక ఎమ్మెల్యే కావచ్చు, లేదంటే మా దగ్గర డబ్బులు తీసుకొని పనిచేసిన వ్యూహకర్త కావచ్చు, వాళ్ళు అవతల వాళ్ళు డబ్బులు ఇస్తే వెళ్ళిపోయినా మా పార్టీ పని అయిపోయినట్టే. మా దగ్గర మేము సీట్ లేదన్నా, మీరు పార్టీకి పనిచేస్తే మీకు సముచిత స్థానం ఉంటుంది, మీరు పార్టీ కోసం వర్క్ చేయండి అన్నా, నేను పోయినసారి మీకు అవకాశం ఇచ్చి ఇప్పుడు ఇవ్వలేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇంత క్లియర్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా ఎవరో సీట్ వస్తుందని ఎక్స్పెక్ట్ చేసిపోతే మా పార్టీ పని అయిపోయినట్టు. ఎందుకు అయిపోతుంది సార్? జగన్మోహన్ రెడ్డి గారు అయిపోయింది పార్టీ పని అని అన్న ప్రతిసారి మనం గోడకి ఎంత బలంగా బంతిని కొడితే మళ్ళీ అంత ఫోర్స్ గా బయటకు వస్తుందో, మీరు అయిపోయిందని దయచేసి అలానే ప్రచారం చేయాలి. మేము అంత వేగంగా ఎదుగుతా ఉంటాం. ఒకటైతే స్పష్టం, కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకం, ఉన్న వాస్తవం చెప్తున్నాం. మేము కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మేము రాజకీయ పార్టీని పెట్టాం. కాంగ్రెస్ లో కిరణ్ కుమార్ రెడ్డి ఉంటాడా, షర్మిలమ్మ ఉంటుందా, ఇంకొక అమ్మ ఉంటుందా, ఇంకొకళ్ళు ఉంటారా? ఎవరున్నా మా కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమే. భారతీయ జనతా పార్టీ మాకు వ్యతిరేకం. సోమవీర్రాజు ఉంటాడా, పురంధేశ్వర్ ఉంటుందా, రేపు రవికిరణ్ ప్రెసిడెంట్ అవుతాడా, ఎవరున్నా మాకు వ్యతిరేకం. తెలుగుదేశంలో చంద్రబాబు ఉంటాడా, లేదంటే బాలకృష్ణ అధ్యక్ష పదవి చెబుతాడా, లోకేష్కి ఇస్తారా, ఎవరున్నా మాకు వ్యతిరేకం. ఎవరు వస్తే మాకేమైంది? మేమంతా ఒకవైపు అన్నా, మీరంతా ఒకవైపు అని మేము జట్టు కట్టి అవతల మిమ్మల్ని నెట్టేసాం. మీరు రావద్దన్నా మా దగ్గర మొత్తం కలిసే ఉండమని చెబుతున్నాం. సో ఎంతమంది వచ్చినా మా ఓటింగ్ శాతానికి వచ్చినటువంటి ప్రాబ్లం లేదు. క్లియర్ గా చెప్తా ఉన్నాం, మంచి జరిగితే మాకు ఓటేయండి, జరగకపోతే వేయద్దు. పాపారావు గారు, ఇక్కడ ఒక ప్రధానమైనటువంటి అంశం, కొన్ని చోట్ల ఇప్పుడు క్రిందటిసారి తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విడిగా పోటీ చేయడం వల్ల బీఆర్ఎస్ గది దిగింది. అదే సందర్భంలో క్రిందటిసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జనసేన విడిగా పోటీ చేసిన వైసీపీ గెలిచింది. ఈ రెండిట్లలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఒక్కోటమవుతారు, తెలుగుదేశం పార్టీ జనసేన సరే బీజేపీ ఒప్పుకుంటే ఓకే, ఒప్పుకోపోయినా ఒక్కోటం అనుకుందాం ప్రస్తుతం. అట్లా అనుకుంటే కాంగ్రెస్ పార్టీ చీల్చే ఓట్లు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలుస్తాయా, జగన్ అనుకూల ఓట్లు చీలుస్తాయా, ఏం జరిగే అవకాశం ఉంటుంది? అంటే మీకు కాంగ్రెస్ పార్టీ ఓట్లు అంటే ఒక సామాజిక వర్గంగా ఆలోచిస్తే జగన్ అనుకూల ఓట్లు చీలుస్తాయి. కానీ జగన్ ఒక సామాజిక వర్గానికి పరిమితంగా కూడా జరుగుతున్నట్లుగా అనిపించదు. ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి పరిమితంగా ఉంటే జగన్ను లాస్ట్ టైం, సరే ఈసారి ఎట్లా ఉందనేది పక్కన పెడితే, లాస్ట్ టైం 151 సీట్లు వచ్చేవి కాదు. కాకపోతే తర్వాత కాలంలో కూడా మీరు జగన్ తీరు చూస్తే ఆయన రెడ్డి సామాజిక వర్గం ఉన్నారు, దానిలో బలంగానే ఉన్నారు. కానీ దానికంటే మించి ఆయన చాలా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా సందర్భాల్లో ఆయన మిగతా రాష్ట్రాల్లో చాలా చోట్ల జరిగిన దానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున నాయకత్వ పాత్ర ఇచ్చారు. అయితే ఇప్పుడు ఎన్నికల్లో మళ్ళీ తిరస్కరిస్తున్న సీట్లలో పోటీ చేయడానికి కూడా 7 ఓసీ సీట్లను తీసేసి 3 రెడ్లకు కూడా తీసేసి ఇచ్చారు బీసీఎస్సీ. అట్లా ఉందనేది ఉంది. కాబట్టి ఏంటంటే అయినా నేను అనుకోవటం ఏంటంటే జనానికి జరిగింది కౌంట్ అవుతుంది. కానీ కాకపోతే ఏంటంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఆ స్థాయిలో ఆయన అన్నిటికీ అతీతంగా వాళ్ళని ఆదరించడానికి నిర్ణయించుకున్నారనేది పెద్ద ప్లస్సే. ఎందుకంటే దానిలోకి ఇంజనీరింగ్ లెక్కలేమి లేకుండా ఇది అనేది కాదు. అయితే ఏంటంటే సరే ఏదేమైనా ఏంటంటే ఇప్పుడు జనాల్లో ఉన్నదే ముఖ్యం సార్. ఇదేంటంటే ఎన్ని కూటములు వచ్చినా నేనైతే మాత్రం ఒకటి ఒప్పుకుంటున్నాను. ఇందాక మన రవికిరణ్ గారు చాలా బాగా చెప్పారు. జనాలు ఓట్లేసేది తప్పితే ఇప్పుడు పార్టీల కూటములు ఒంటరిగా వెళ్ళటం ఈ కాదు కౌంట్ చేసి, చాలా బాగా చెప్పారు ఆయన. అలాగే కొంత వెంకటరెడ్డి గారిలో ఆవేదన కనపడుతుంది, కానీ ఒంటరైపోయారు జగన్ అనేది. అయితే ఏంటంటే ఆయన చెప్పిన దానిలో కూడా కొంత వాస్తవం ఉంది. కాకపోతే ఇందాక రవికిరణ్ గారు చెప్పిన రాజకీయాల్లో 1+1 2+2 4 అవ్వదు, 0 కూడా కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు అనేది 100% నిజం. అది అందుకని ఏంటంటే జనాలను ఎవరు కదిలించుకోగలరు ఈ సందర్భంలో సరైన ఇష్యూస్. ఎందుకంటే తెలంగాణ రాజకీయాలు సరే, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఈ 2-3 నెలలు చాలా కీలకమైనవి. ఎందుకంటే ఎవరైతే జనాల నుంచి సింపతి తెచ్చుకోగలరో, మా మీద దాడి జరుగుతుంది, మా మీద దాడి జనాల మీద దాడి అని
లింక్ వేసుకుని చెప్పగలిగిన వాళ్ళు, ఇట్లా ఎవరైతే చేసుకోగలరో వాళ్ళకే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే జనాల్లో చాలా గందరగోళమైనటువంటి వాతావరణం ఉంది అక్కడ. ఓవరాల్ గా ఎన్ని పొత్తులు వచ్చినా, మీరు అడిగింది, మీరు అన్నదానిలో నాకు వినపడింది ఏంటంటే కమ్యూనిస్టులను కాంగ్రెస్ కలుస్తారని కదా. అవును, ఐఎన్డిఏ కూటమని చెప్పేశారు నారాయణ గారు. లేదు, నారాయణ ఉండగా కమ్యూనిస్టులు కాంగ్రెస్ కాదు, చంద్రబాబుతోనే కలుస్తారు. అది అంటే బీజేపీ అటు కలిస్తే కుదరదని, బీజేపీ అటు కలుస్తోంది కాబట్టి మేము కుదరదు, మేము ఐఎన్డిఏగా ఏర్పాటు చేస్తామన్నారు. కాదు, బీజేపీ కలిస్తే అది వేరే విషయం, ఎందుకంటే సిపిఐకి తప్పదు. ఆయనే చెప్పేశారు బీజేపీ తెలుగుదేశం కలిసిపోయి. సిపిఐ మనసు ఎక్కడున్నా వాస్తవంలో బీజేపీ కలిసిన తర్వాత సిపిఐ మనసంతా చంద్రబాబు మీద ఉన్నా అక్కడికి పోవడానికి అది అడ్డం వస్తుంది బీజేపీ. అదే మనసు అయితే అక్కడే ఉంటుంది, దానిలో మీకే సందేహం అక్కర్లా. నారాయణ రామకృష్ణ ఉండగా అది అక్కడ సందేహం అక్కర్లా. అందుకని ఏంటంటే వాళ్ళ పొత్తు అట్టే ఉండాలని కోరుకుంటారు. అందుకనే కదా నాకు అప్పుడప్పుడు కూడా బీజేపీతో కలవద్దు అనేది వాళ్ళ నిరంతర అప్పీల్. ముందు ప్రజలకు అప్పీల్ చేసిన దానికంటే ఎక్కువ అప్పీల్ చేస్తూ బీజేపీతో కలవద్దని. సరే, నేను అనుకోవటం బీజేపీతో కలిస్తే ఇప్పుడు రవికిరణ్ గారు ఏమనుకున్నా, రవికిరణ్ గారు పార్టీకి బలం ఉంటే ఉండొచ్చు, దేశవ్యాప్తంగా పార్టీ బలంగా ఉండొచ్చు. 2024 ఎన్నికల్లో కాంగ్రెస్ కి అది చాలా గట్టి ధీటైన పోటీ, ప్లస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్న పార్టీ కావచ్చు. కానీ ఏపీ వరకు మినహాయింపు సార్ బీజేపీకి. ఏపీలో బీజేపీ పట్ల వ్యతిరేకత ఉంది, నిస్సందేహంగా వ్యతిరేకత ఉంది. సానుకూలత అయితే లేదు. దాంతో ఎవరు కలిస్తే వాళ్ళకు కూడా వ్యతిరేకత. కాంగ్రెస్ మీద అనుకూలత ఉందా సార్? అట్లంటే రెండింటి మీద చెప్పండి. జాతీయ పార్టీలు కాంగ్రెస్ మీద కూడా లేదు, కానీ కాంగ్రెస్ మీద వ్యతిరేకత తక్కువ స్థాయిలో ఉంది. ఎందుకు అసలు లేదు కాబట్టి పార్టీ లేదు, కాంగ్రెస్ ని ఎవరు పట్టించుకోవటం లేదు సార్ ఏపీలో. ఎందుకంటే కాంగ్రెస్ వాయిసెస్ లేదు కాబట్టి కాంగ్రెస్ ని ఎవరు పట్టించుకోవటంలా. కాంగ్రెస్ వాయిసెస్ కొన్ని తెలుగుదేశం వాయిసెస్ గా మారి ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ లో కొంతమంది వచ్చినటువంటి స్పోక్స్ మెన్ కూడా ఏంటంటే తెలుగుదేశం ఏది చెప్తుందో అదే చెప్పి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. అందరినీ నేను వ్యాఖ్యానించాను. కాంగ్రెస్ లో కూడా కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం వాయిసెస్ గా మారారు కాంగ్రెస్ లో అనేది కొంత ఏంటంటే ఆ పార్టీ తన సొంతగానే అది ఎక్కడంటే చంద్రబాబు ట్రోజన్ హార్స్ వ్యవహారాలు చాలా నడిపాడు. చాలా పార్టీల్లో ఆయన ఇష్టానుసారం చేసే వాళ్ళని తయారు చేసుకున్నాడు. చాలా పార్టీలకు అక్కడ స్వతంత్ర అస్తిత్వం లేదు సార్. ఆంధ్రప్రదేశ్ లో కానీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో స్వతంత్ర అస్తిత్వం చాలా పార్టీలకు లేదు. ఆ పార్టీలు రిమోట్ కంట్రోల్డ్ బై కొంత టీడీపీ నడుస్తున్న వ్యవహారం. కాబట్టి కాంగ్రెస్ మొత్తాన్ని ఆయనకు కబ్జా చేశారు చంద్రబాబు అని చెప్పారు. కానీ కొన్ని వాయిసెస్ చంద్రబాబు తరఫున మాట్లాడుతున్నాయి. అవి ప్రజలకు కూడా తెలుసు, తెలియకుండా ఎందుకుంటుంది, ప్రజలకు తెలుసు. అది పైన కాంగ్రెస్ పార్టీని పెద్ద సీరియస్ గా తీసుకోవట్లా. మరి షర్మిల చేరితే ఏమవుతుందంటే కొంత షర్మిల గారికి ఏంటంటే, షర్మిల ఆల్మోస్ట్ ఆమె చెల్లెలే, అంటే ఆమె షాడోస్ లో ఉండి పనిచేయాల్సింది తప్పితే ఆమె వ్యక్తిగతంగా ఆమెకావగా నాయకత్వ లక్షణాలు తక్కువ ఉన్నాయని నేను అనుకుంటున్నాను. కొన్ని సింబాలిక్ ఏవో చేయగలిగారు. తెలంగాణలో చూశాక ఆమె పాదయాత్ర అది ఆవకావగా నిలబడగలిగినంత, నాయకురాలుగా ఎదగలిగినంత శక్తి లేదు ఆమె. ఈజ్ ఓన్లీ షాడో, అంటే అన్న వదిలిన బాణంగానో లేకపోతే ఇంకెవరో వదిలిన బాణంగానో అలా శక్తివంతులు రాహుల్ వదిలిన బాణం అదే. ఇప్పుడు ఎవరైనా సరే, అందుకని ఆవకావగా స్వతంత్రంగా ఆమెకంత శక్తి పెద్ద ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నాయకత్వం ముందుండి నిలబడి అందరినీ నడిపించడం అనేది అదొక విశిష్టమైన లక్షణం. అందరికీ రాదు అది, అందరినీ కూడా జనాలు ఒప్పుకోలేరు. దానికి చాలా కారణాలు ఉంటాయి. బహుశా షర్మిల కొంత ఆ విధంగా ఉండొచ్చు. తెలంగాణలో నేను చూసాగా పెద్ద షీఈ్ నాట్ సక్సెస్ఫుల్. కష్టపడ్డా, చాలా కష్టపడింది. పాదయాత్ర విపరీతంగా తిరిగింది, ఎవరు పడనంత కష్టం పడింది, కానీ దానికి అసలు ఆ ఫలితమే లేదు ఆమెకు వచ్చిందని. ఆమెకి ఎంత తిరిగినా దానివల్ల ఫలితం రాకపోగా పెరిగిన బలం కూడా ఏమి లేదు. తెలంగాణలో పెద్దగా పెంచుకున్న బలం కూడా ఏమి లేదు. అంటే నేను అనేది ఇవాళ సాధారణంగా చీల్క ఓట్లు, ఇప్పుడు క్రిందసారి జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళినాయి. కర్ణాటకలో చూస్తే బీజేపీ ఓట్లు బీజేపీకే వచ్చినాయి. కానీ జేడిఎస్ ఓట్లు కాంగ్రెస్కి వెళ్ళడం వల్ల అక్కడ విజయం సాధించింది. ఇప్పుడు తెలుగుదేశం ఓట్లను చీలుస్తుందా, వైసీపీ ఓట్లను చీలుస్తుందా షర్మిల? అంటే తెలుగుదేశానికి పడే ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చుద్దా? కాదు, షర్మిలాను చూసి తెలుగుదేశం ఓట్లు పోయే పరిస్థితి అయితే నేను ఉందనుకో. షర్మిల పెద్దగా అయితే తీరిస్తే జగన్ ఓట్లు కొద్దిపాటి, అది కూడా సామాజిక వర్గ పరంగా కొద్దిపాటి అసంతృప్తులు ఎవరన్నా ఉంటే ఇప్పుడు సీట్లు రాని వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి ఆకర్షణ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనే లేబుల్ ఉంది కాబట్టి ఎటు కూడా పాత పార్టీకి హోమ్ కమింగ్ అంటే మళ్ళీ తిరిగి ఇంటికి స్వగృహానికి వస్తున్నాం అనే దాని మీద కాంగ్రెస్ లోకి వెళ్ళడానికి ఎవరైతే సీట్లు రాని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది. పెద్ద ఆమె గెలిపించగలిగినంత శక్తి సామర్థ్యాలు ఉన్న ఆ వరకే ఆమె గెలిచిన చాలా ఆంధ్రప్రదేశ్. కాకపోతే ఏంటంటే ఆ చుట్టుపక్కల, కడప చుట్టుపక్కల ఉన్న ప్రభావం బలం దృష్ట్యా, కుటుంబానికి ఉన్న బలం దృష్ట్యా అక్కడ ఏమన్నా ఎంచుకుంటే సీట్లు గెలుచుకొస్తారేమో. కానీ ఓవరాల్ ఐ డోంట్ థింక్ ఆమె పెద్ద ప్రభావశీల వ్యక్తి కాదు. కాకపోతే ఏంటంటే జగన్ కి తెలుగుదేశం
జనసేన కూటమి కూడా బలమైన ప్రత్యర్థి, దానిలో సందేహం లేదు. వాళ్ళు కనుక బీజేపీతో కాకుండా ఎటుకుడి మనసు కూడా సిపిఐ మనసు కూడా అట్టే ఉంది కాబట్టి వాళ్ళు సిపిఐని తీసుకోగలిగి సిపిఎంని కన్విన్స్ చేసుకోగలిగితే అది పెద్ద బలమైన ప్రత్యర్థి అవుతుంది జగన్కి. రైట్. యాదవ్ గారు, ఇక్కడ ఒకవేళ కనుక భారతీయ జనతా పార్టీ లేకపోతే తెలుగుదేశం పార్టీ కూటమిలోకి కమ్యూనిస్టులు వీళ్ళందరూ వస్తే, ఈవెన్ కాంగ్రెస్ కూడా జాయిన్ అయితే, షర్మిల ఇప్పుడు అక్కడ ఉంది కాబట్టి ఐఎన్డిఏ కూటమి అయితే ఎట్లుంటుంది? మీది ఆడియో మ్యూట్లో ఉంది, చూడండి ఒకసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి గారి మార్పు పరిపాలన మీద ప్రజల్లో ఒక బలమైనటువంటి అభిప్రాయం ఉంది. రాజశేఖర్ రెడ్డి గారికి ఉన్నటువంటి ట్రేడ్ మార్క్ని జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఎన్నికల్లో తన అనుకూలంగా మార్చుకోవడంలో సఫలీకృతయ్యారనటం మనకందరికి కనపడినటువంటి విషయం. జగన్మోహన్ రెడ్డి గారు స్వతంత్రంగా రాజకీయ పార్టీ నిర్మాణం చేసినా కానీ రాజశేఖర్ రెడ్డి గారి వారసత్వం ఏదైతే ఉందో, ఆ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచనలు ఏదైతే ఉన్నాయో దాన్ని క్లెయిమ్ చేసుకోవటంలో, పేటెంట్ రైట్ నేనే రాజశేఖర్ రెడ్డి గారికి పేటెంట్ రైట్ అని చెప్పుకోవటంలో జగన్మోహన్ రెడ్డి గారు సఫలీకృతులయ్యారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా రాజశేఖర్ రెడ్డి గారు ఆత్మ శాంతి చేకూరింది, రాజశేఖర్ రెడ్డి గారి వారసురాలు, నిజమైనటువంటి రాజకీయ వారసురాలు షర్మిల గారు అని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ అవుతున్నటువంటి పరిస్థితిని చూస్తా ఉన్నాం. ఈ రోజు వెంకటరెడ్డి గారు అగైన్ మీరు మాట్లాడదు, రిపీట్ చేసి చెప్పండి. అంటే ఈ రోజు షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అవ్వడం రాజశేఖర్ గారు ఆత్మ శాంతించిందని ట్రోల్ అవుతుందా? ఏ సోషల్ మీడియాలో? మాకాడ తగలేదు, నేను కూడా సోషల్ మీడియాలో. వచ్చినాయి, నేను మీ నంబర్ నా దగ్గర నేను మీకు పంపిస్తాను. నాకు ఉన్నటువంటి గ్రూపుల్లో ఏదైతే వచ్చినాయో ఆ గ్రూప్ కాంగ్రెస్ గ్రూప్ అట్లా హైలైట్ చేస్తుండొచ్చు. కానీ చెప్పండి. ఇక మిగతా కాంగ్రెస్ గ్రూప్లేనే కాదు సాయి గారు, ఇక డిఫరెంట్ గా పౌర సమాజంలో ఉన్నటువంటి సంస్థల గ్రూపుల్లో వస్తా ఉన్నాయి. సమాజం అనకుండా కంటిన్యూ చేయి ప్లీజ్. రైట్. మీ అభిప్రాయమే పౌర సమాజం చెప్పండి సార్. వెంకటరెడ్డి గారు ఆయన చెప్పండి, ఆయన అభిప్రాయం ఆయన చెప్పండి. మీ అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి సార్. మీ అభిప్రాయమే ప్రజలందరూ అభిప్రాయం కానవసరం. పౌర సమాజం అభిప్రాయం. వింటాను నేను కూడా. పౌర సమాజం అభిప్రాయం చెప్పండి. యాదవ్ గారిని చెప్పండి. మీరు మాట్లాడేటప్పుడు మేము సైలెంట్ గానే ఉన్నారు. కరెక్ట్. చెప్పండి. యాదవ్ గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు కొద్దిగా చెప్పండి. మీరు డైవర్ట్ కాకుండా డైరెక్ట్ చెప్పండి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సాయి గారు, మీరు ఏదైతే కాంగ్రెస్ పార్టీతో పాటు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లోకి వెళ్తే అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుందా లేదా అనేటువంటి అంశం ప్రశ్న లేవనెత్తారు. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలతో కలిసి వెళ్తే ఈరోజు ఆ కూటమి బలపడేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి సాయి గారు. ఇది కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కమ్యూనిస్టులు కలిసి వెళ్తే జనసేన రాజకీయంగా బలపడేటువంటి అవకాశం మెండుగా ఉన్నాయి. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం. మంచి పాయింట్. అయితే ఇక్కడ ఒకవేళ విడిగా వెళ్తే షర్మిల చీల్చే ఓట్లు ఎటువైపు ఎవరికి దెబ్బతీస్తాయి? ఈ రోజు షర్మిల గారికి ఉన్నటువంటి అవకాశాలు, ఈరోజు దళిత సామాజిక వర్గంలో ప్రధానంగా క్రిస్టియన్ మైనారిటీ ఓట్లు ఈరోజు షర్మిల గారికి అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది, ఈరోజు వైసీపీ పార్టీలో బీసీలు గలమెత్తి మాట్లాడుతూ ఉన్నారు. తమకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడంలో జగన్మోహన్ రెడ్డి గారు మా సీట్ల కేటాయింపులో అన్యాయం జరుగుతూ ఉంది అని గొంతెత్తి అరుస్తూ ఉన్నారు. వెంకటరెడ్డి గారు ముందు దానికి సమాధానం చెప్పండి. ఈరోజు పార్థసారథి గారు మాట్లాడారు, జంగా కృష్ణమూర్తి గారు మాట్లాడారు, మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు రేపు 2వ లిస్టు అయిపోయిన తర్వాత 3వ లిస్టులో కొన్ని పదుల సంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందినటువంటి, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు బయటకు వచ్చి మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. ఇందాక ఒక మాట చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరివాడు. వాస్తవమే, ఆయన ఒంటరిగానే రాజకీయ పార్టీ పెట్టారు. దేశంలో ఏ రాజకీయ పార్టీకి రానటువంటి ప్రజల మద్దతు ఆయనకు వచ్చింది. ఈరోజు రాజకీయంగా విధాన నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అతను ఒంటరివాడే. ఎవరు కూడా ఆ పార్టీలో ఉన్నటువంటి మరి ఇతర సీనియర్ నాయకుల అభిప్రాయాలని గౌరవించేటువంటి పరిస్థితి లేదని ఆ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులే, ఈరోజు బలహీన వర్గాలకు చెందిన నాయకులే గొంతెత్తి అరుస్తున్నటువంటి పరిస్థితి. కనీసం ఎమ్మెల్యేలకి, బలహీన వర్గాలకు చెందినటువంటి ఎమ్మెల్యేలకి ఈరోజు అపాయింట్మెంట్లు ఇవ్వనేటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరి వైసీపీ నాయకత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారని ఆ పార్టీకి చెందినటువంటి
మాజీ మంత్రిగా ఉన్నట్టు మాణిక్య వరప్రసాద్ గారు నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి, ముఖ్యమంత్రి గారిని కలుస్తాను, నా అభిప్రాయం చెప్పుకుంటాను అనేటువంటి పరిస్థితిలోకి ఈరోజు మాణిక్య వరప్రసాద్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ పరిస్థితులన్నీ కూడా ఒకదానికి తోడయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో ఆ ఓటు బ్యాంక్కి 2%, 4%, 6%, అది 10% కొల్లగొట్టేటువంటి పరిస్థితి అవకాశాలు, రాజకీయ పరిస్థితులు కనపడతా ఉన్నాయి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. మంచి పాయింట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? నేను ఒక మాట చెప్తా, ఎందుకంటే ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది, ప్రతి ఒక్కడు పౌర సమాజం అనుకుంటున్నారు, అది అనుకుంటున్నారు, ఇది అనుకుంటున్నారు. ఈయనకి మీద ఎల్లో మీడియా ప్రభావం ఎక్కువ ఉందేమో నేను అదైతే నేను స్పష్టంగా చెప్తున్నా. ఇప్పుడు ఒక బీసీని తీసేస్తే ఇంకో బీసీలో ఇంకో సామాజిక వర్గానికి అవకాశం ఇస్తున్నారు. 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి, లేదా 10 సంవత్సరాలు మా పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి, ఆయన ప్లేస్ లో ఇంకొక యూత్ కి అవకాశం ఇచ్చామనుకోండి, ఆయనకు అన్యాయం చేసినట్టు లెక్క అంట. లేదు ఎస్సీ సీట్లో ఎస్సీ కాకుండా ఇంకో ఏమన్నా తీసుకొని వచ్చి బీసీ పోటీ ఏమండి రెడ్డి సామాజిక వర్గం, మీ రెడ్డి సామాజిక వర్గం చెందినటువంటి ఎమ్మెల్యేలు మాట్లాడేటువంటి అంశాల మీద కూడా మాట్లాడండి. మాదే కృష్ణమూర్తి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సార్, మాదే రెడ్డి కాంగ్రెస్ పార్టీ కాదు. ఒక జడ్పీటీసీ ఉంటే ఈ రోజు రిజైన్ చేసినటువంటి పరిస్థితి, వాళ్ళ అబ్బాయి రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. వినండి సార్, జంగా కృష్ణమూర్తి గారు, మిస్టర్ యాదవ్ మిస్టర్ యాదవ్ గారు జంగా కృష్ణమూర్తి గారు అంటే మాకు గౌరవం ఉంది. జంగా కృష్ణమూర్తి గారు మా పార్టీలో బీసీసీఎల్ రాష్ట్ర అధ్యక్షుడు. పాయింట్ నెంబర్ 1 ఒక పదవి. రెండో పదవి ఆయన మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ ఇచ్చాం 2, విప్పు 3, వాళ్ళ కొడుక్కి జడ్పీటీసీ 4, ఇంకో కొడుక్కి సర్పంచ్ 5. ఏమన్నా 5 ఇంకేమన్నా ఇస్తారా సార్? 6, 7, 8 ఇంకేమన్నా ఇస్తే మేము ఆయనకు న్యాయం చేసినట్ట? ఈ 5 ఇచ్చినాక ఎమ్మెల్యే సీట్ ఆయనకి ఇవ్వటం లేదు, మేము అన్యాయం చేసినట్ట? మిస్టర్ యాదవ్ గారు సమాధానం చెప్పండి సూటిగా. కృష్ణమూర్తి డైవర్ట్ చెయ్యొద్దు. యాదవ్ గారు మీరు మాట్లాడేటప్పుడు ఆయన సైలెంట్ గా ఉండాలి, ఆయన మాట్లాడేటప్పుడు మీరు సైలెంట్ గా ఉండాలి. మీరు ఆరోపించారా, ఆయన సమాధానం చెప్పండి. 5 పదవులు సార్ కుటుంబంలో. రైట్. ఇక మళ్ళీ ఒక్కదాని మీదనే కేంద్రీకృతం కావద్దు. మీ అభిప్రాయం చెప్పండి. లేదు ఇప్పుడు ఒకటి సార్, ఎక్కడైనా పార్టీలో సీట్ రానప్పుడు వాళ్ళు వేరే పార్టీలో వాళ్ళకి సీటు అవకాశం ఉన్నప్పుడు వెళ్ళేటప్పుడు విమర్శలు చేస్తారు, వెళ్ళిపోతారు. దాడి వీరభద్రరావు ఎవరు సార్? తెలుగుదేశం, తర్వాత వైఎస్ఆర్సీపీ, మళ్ళీ తెలుగుదేశం, మళ్ళీ వైఎస్ఆర్సీపీ, మళ్ళీ ఇప్పుడు తెలుగుదేశం. మేము అన్యాయం చేశామంట ఆయన సి రామచంద్రయ్య గారు తెలుగుదేశంలోనే గుర్తింపు ఇవ్వలేదు సార్ సరిగ్గా. మేము ఇచ్చి ఎమ్మెల్సీ ఇచ్చాం, ఆయన ఏదో ఎమ్మెల్యే సీట్లు ఎక్స్పెక్ట్ చేస్తే కడప జిల్లాలోనే ఇంకో చోట ఇవ్వలేము. పరిస్థితి ఏం చేయను, పోయాడు ఆయన. ఇక మేము అన్యాయం చేసినట్టంటే ఇక దానికి ఏం సమాధానం చెప్తాం? ఇవన్నీ మాకు పట్టించుకునేంత టైం కూడా లేదు సార్. ఒకటి స్పష్టంగా చెప్తున్నాం, మేము రాజకీయ పరంగా జగన్మోహన్ రెడ్డి గారి డెసిషన్స్ మాకు ఫైనల్. 1కి 100 సార్లు ఆలోచించి ఆయన డెసిషన్ తీసుకుంటారు. మా దగ్గర ఉన్నటువంటి 100 మంది నాయకులకు ఉండేటటువంటి ఆలోచనలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కలే ఆలోచిస్తారు. 1కి 10 సార్లు. ఇవాళ నష్టం జరగచ్చు, రేపు నష్టం జరగచ్చు, ఎల్లుండి కూడా నష్టం జరగచ్చు. లాంగ్ రన్ లో మనం ఇచ్చిన మాట కట్టుబడి ఉండాలి. అందుకని మేము 2014 ఎన్నికలు ఓడిపోయాం. మా పార్టీ నాయకులు అందరూ, మా పార్టీ సీనియర్ నాయకులు, ఇప్పుడు ఎమ్మెల్యేలుగా మంత్రులుగా ఉన్న నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి చెవిలో జోరేగల్లే వచ్చి అన్న రైతు రుణమాఫీ చేద్దామని ఒక్క మాట ఇవ్వన్న, అధికారంలోకి వస్తాం. ఏందన్నా నువ్వు వినవేని మా మాట? రైతు రుణమాఫీ చేస్తాను చంద్రబాబు నాయుడు చెప్తుంటే నువ్వు ఎందుకు వినవన్నా? ఈయనన్నా మన హామీయే కదన్నా, వచ్చినాక చేస్తే అంత పోతే అంత ఎవరు పట్టించుకుంటారని ఈ ప్రజలు. ఇది మా ఎమ్మెల్యేలు మా మంత్రులు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారికి. లైవ్ లో మీకు చెప్తున్నా. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మనం మాట ఇచ్చాం, చేయలేము. రేపొద్దున చంద్రబాబు నాయుడు లాగా మనం కూడా మచ్చగా ఉంటాం కదా, రోజు చేయలేమని చెప్పి రేపొద్దున మన అంటారు కదా. ఈ 4 ఏళ్ళు చూసుకుంటే మనం లాంగ్ రన్ లో ఇంకా రాజకీయ పార్టీ ఎట్లా నడుపుతాం అని చెప్పారు. మేము ఇప్పుడు కూడా సిపిఎస్ రద్దు లాంటి దానిలో కూడా ఉద్యోగ సంఘాలను కూర్చోబెట్టి సిపిఎస్ మనం చేయలేకపోతున్నాం. ఈ ఓపీఎస్ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ బదులు మనం గ్యారంటీ పెన్షన్ స్కీమ్ ఎలా చేయగలుగుతాం? ఒప్పించి ఉద్యోగ సంఘాలతో ఇది బెనిఫిట్ లాంగ్ రన్ లో ఇబ్బంది లేకుండా చేయగలుగుతున్నాం. ఏదైనా 1-2 హామీలు ఉన్నట్లు ఇది. సో క్లియర్ గా మేము చేసింది ఏంటి, చెప్పింది ఏంటి, దానికి సంబంధించిన మేనిఫెస్టో ఏంటి ప్రతి గడపలో ఉంది. అరే మా ద్వారా మంచి జరిగితే ఓటేయమంటున్నాం అన్న బాబు, మీరేమని అడుగుతారు ఓటు? మిస్టర్ యాదవ్ గారు మీరు ఏమని అడుగుతారు? అంతే సార్. మీరు మీ పార్టీ కార్యకర్తల మీద, మీ పార్టీ నాయకత్వం మీద, మీ పార్టీ నాయకుల శ్రేణుల మీద మీ పార్టీ నాయకుడు నమ్మకం లేదనేది చాలా స్పష్టంగా
ప్రశాంత్ వెంకటరెడ్డి లాంటి వాళ్ళు ఇంకొక మీ ఇద్దరు మాట్లాడుకోవడానికి విడిగా మాట్లాడుకుందరు కానీ మీ ఇద్దరు నష్టమే ఒక్క నిమిషం మీ ఇద్దరు 1 by 1 ఇద్దరు ఫోన్ చేసుకుని మాట్లాడుకోండి. ఇది మన డిబేట్ లో మీ ఇద్దరు కూర్చుని ఆర్గ్యూ చేసుకుంటా కూర్చుంటే టైం అయిపోతుంది. మీరు మాట్లాడేశారు, ఆయన ఆన్సర్ చేస్తున్నారు, మధ్యలో ఆయన అనవసరంగా కెలుగుతున్నాడు, డిబేట్ నాశనం అవుతుంది, అంత మించి ఏం లేదు. టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. ఒక్క నిమిషం కంక్లూడ్ చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీసీ ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అంతా షర్మిల గారి వైపు వెళ్తుంది అన్నారు. ఏం సార్ బీఎస్పీ పార్టీ చెప్పండి యాదవ్ గారు, మీరు చెప్పేశారు, ఆయన చెప్పండి. కాదు సార్, బీఎస్పీ పార్టీ ఎవరి కోసం పుట్టిన పార్టీ? మరి ఎస్సీ ఎస్టీ ఓట్ బ్యాంక్ అంటే ఎందుకు పోవట్లా? ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 100 రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎందుకు మరి మా ఓట్ బ్యాంక్ అంటే అడ్డుపోవాలా? ఏంటంటే ఇది ఒక ఫ్యాషన్ సార్. ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర వాళ్ళ కుటుంబ సభ్యురాలు ఒక ఆమె వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో అయిపోయిందని ప్రచారం. మొన్నటి దాకా పీకే పోయాడు, అయిపోయింది. మొన్నటి దాకా వాళ్ళు పోయారు, అయిపోయింది. మొన్నటి ఇప్పుడు ఏం పోయింది, అయిపోయింది. ఇట్లాంటి ప్రచారం ఎన్నాళ్ళు జరుపుతారంటున్నాను. అరే మా ప్రభుత్వ పరిపాలన చూసి ఓటేయమంటున్నాం కానీ షర్మిల గారు మా దగ్గర నుంచి వెళ్ళిపోయి వేరే పార్టీలో చూసారు, దాన్ని చూసి ఓటేయమని ప్రజలు దాన్ని చూసి ఓటేస్తారా? లేదంటే మా దగ్గర ఎవరో 4 పోయారు కాబట్టి వాళ్ళని చూసి ప్రజలు ఓట్లేస్తారా? మా పరిపాలన ఏంటి? మా పరిపాలన బాగుంటే ఓటు వేస్తారు, బాగోకపోతే ఓటు వేయరు. దీనికి మేము కట్టుబడి ఉన్నాం. మీరు కూడా మీ రాజకీయ పార్టీలకు ఈ స్టాండ్ లో ఉన్నారా లేదా? మీ పరిపాలన బాగున్నప్పుడు ఓటేయమనండి, ప్రభుత్వ పరిపాలన ఓటేయమని అడగండి, లేదని చెప్పి అడగండి. దొంగ హామీలు ఇవ్వట్లేదు కదా. రవికిరణ్ గారు చెప్పండి. సాయి గారు, ఇప్పుడు ఒకటి షర్మిల గారు కాంగ్రెస్ లోకి వస్తే ఏంటి పరిస్థితి, ఎవరు ఓటు కట్ అవుతుందని మీరు అడుగుతున్నారు. నా యొక్క అభిప్రాయం కూడా ఇవాళ కూడా షర్మిల గారు అక్కడ ఢిల్లీలో మాట్లాడుతూ నేను క్రిస్టియన్ని అని చెప్పి సార్ ఓపెన్ గా చెప్తున్నారు. వారి భర్త బ్రదర్ అనిల్ కుమార్ సంగతి మనకు తెలుసు. వారు కూడా గతంలో 2019లో కూడా ఈ యొక్క కూటముల్లో కూడా మన క్రిస్టియన్ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ముఖ్యమంత్రి చేయాలని చెప్పి ఆయన కూడా చేసేది వచ్చారు. సో ఆ రకమైన షర్మిల గారు వస్తే అలా బ్రదర్ అనిల్ కుమార్ ద్వారా వారు కూటముల ద్వారా ఎంతో కొంత డెంట్ చేసే అవకాశం అయితే వైసీపీ పార్టీకి ఉంది. అది ఎంత మేర డెంట్ అవుతుందో ఏంటో అనేది చూడాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఎవరైతే ఇప్పుడు ఆల్ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు నేను షర్మిల గారితో వెళ్తానంటున్నారు. అలాగే ఇప్పుడు రాయలసీమలో కూడా ఇప్పుడు మా ప్రాంతాలు గోదావరి జిల్లాలో సాయి గారు ఒక నాయకుడి చుట్టూ జనాలు తిరగరు. అతను ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వెళ్ళిపోయి ప్రజలందరూ అలా ఓట్లు వేసారు. కాకపోతే రాయలసీమలో మనం చూస్తే ఏంటంటే వ్యక్తి చుట్టూ రాజకీయం తిరుగుతుంది. ఆ వ్యక్తి పార్టీ మారితే మొత్తం ఓవరాల్ గా ఆ ఓటు బ్యాంక్ కూడా వెళ్ళటం మనం చూస్తుంటాం. అంటే గ్రూపులు ఉంటాయి, ఒక ఫ్యాక్షన్ నేపథ్యం కాదు, ఏదైనా కావచ్చు. అలాంటి నేపథ్యంలో భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి గారు కనుక అక్కడ రెడ్డి సామాజిక వర్గాలు మొత్తం 45 మంది ఎంతమంది ఉన్నారు ఎమ్మెల్యే, వాళ్ళు ఎంతమందికి టికెట్లు ఇవ్వకుండా వేరే బీసీ ఎస్సీలకి ఇస్తే ఆ రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు కనుక అసంతృప్తి చెంది ఇటు కనుక వెళ్ళి అటు ఇటు కనుక వెళ్తే అప్పుడు కొంత ఇబ్బంది పరిస్థితులు అయితే వైసీపీ పార్టీకి ఉండే అవకాశం ఉంది. ఆ రెండైతే నేనైతే భావిస్తున్నాను. ఇంకా రెండోది కాంగ్రెస్ ప్లస్ టీడీపీ కలిస్తే ఇది కలిస్తే ఇంకా టీడీపీకి డిజాస్టర్ అవుతుంది నా ఉద్దేశం. ఇది భస్మాస్త్రం హస్తమే. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఎందుకంటే ఒప్పుకోకపోతే ఆయన అదే చేస్తాడు, అందుకు తొందరగా చేయమని కదా మనకు కావాల్సిన చెయ్యి సంతోషం చేయాలని కదా మేము కోరుకునేది. వెళ్ళి కాంగ్రెస్ తో 2018లో తెలంగాణ కాంగ్రెస్ తో కలిసి పోటీ చేసిన ఆయన 6 నెలలు తిరగకుండానే యూపీఏ కూటమిలో ఉండి ఏపీలో ఎందుకు కాంగ్రెస్ తో వెళ్ళలేదు? ఎందుకంటే గుణపాఠం నేర్చుకున్నారు కాబట్టి. ఇప్పుడు కూడా పోనీ కాంగ్రెస్ కి వెళ్తే వెళ్ళనుకోండి, చాలా వెళ్ళాలి, మేమైతే అభినందిస్తున్నాం. వెళ్ళమని వెళ్తే మాత్రం ఆయనకి అక్కడ తెలంగాణ స్టోరీ 2018 రిపీట్ అవుతుంది నా అభిప్రాయం. ఇంకా 3, ఇందాక పాపారావు గారు మాట్లాడుతూ బీజేపీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓకే 2019లో మాకు 0.86 వచ్చింది. ఓకే, దాని నేపథ్యం కూడా మనందరికి తెలుసు సాయి గారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత, ఏ రకంగా మోడీ గారిని తిట్టారు, ద్వేషించారు, ఏ రకంగా దాడులు చేశారని చూశారు. కాబట్టి బీజేపీ సాంప్రదాయ ఓటర్ కూడా వెళ్ళి వైసీపీ పార్టీకి ఏ రకంగా వైసీపీని గెలిపించాలి, ముందు చంద్రబాబు నాయుడు దించేయాలని చెప్పేసి అన్ని ఓటు. సో మా పర్సెంటేజ్ తగ్గింది మాట వాస్తవం. అయితే ఆ తర్వాత జరిగినటువంటి అనేకమైన ఉప ఎన్నికలు కావచ్చు, లేకపోతే స్థానిక ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ ఎన్నికలు కావచ్చు, మేము ఎక్కడ మొహం చాటే లేదు, టీడీపీ పార్టీ లాగా పారిపోలేదు, పోరాటం చేసాం. స్థానిక సంస్థల ఎన్నికలు అయితే 7% వచ్చింది, ఎమ్మెల్సీ అయితే 5% వచ్చింది, అలాగే ఉప ఎన్నికల్లో అయితే 15% వచ్చింది. ఓకే, టీడీపీ పోటీ చేయలేదు, అది వేరే విషయం. అయితే మా యొక్క ఓటర్ మా దగ్గర రావటమే కాకుండా మా పర్సంటేజ్ కూడా పెరిగింది. సో ఈ నేపథ్యంలో రానున్న 3-4 మాసాలు వచ్చే ఎన్నికలు తప్పనిసరిగా మా యొక్క బేస్ పెరుగుతుంది. భారతీయ జనతా పార్టీ
ఒక మూడో ప్రత్యామ్నాయంగా వెళ్ళే నేపథ్యంలో ప్రజలు తప్పనిసరిగా మాకు మెరుగైనటువంటి ఫలితాలు ఇస్తారన్న ఆశాభావం అయితే మాకు ఉంది సాయి గారు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, మీకు వాస్తవంగా 2009లో చిరంజీవి పార్టీ పెట్టిన టైంలో స్పేస్ లేదు. కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం మధ్యలో ఆయన పార్టీ పెట్టారు, అందుకని ఆ స్పేస్ తక్కువ ఉంది, 18%. ఒకప్పుడు 98లో స్పేస్ వచ్చినప్పుడు మీకు 18% వచ్చింది. ఆ తర్వాత 99లో మీరు ఆ స్పేస్ని తెలుగుదేశానికి ఇచ్చేశారు. 2009లో మీకు రావాల్సిన స్పేసు ఆయన తీసుకుపోయారు, అక్కడ మీరు అటు ఇటు కాకుండా ఆగిపోయారు. 2014లో స్పేస్ మళ్ళీ మీరు తీసుకెళ్ళి తెలుగుదేశానికి ఇచ్చారు. ఈ దఫా మీరు తీసుకోవాలనుకుంటున్నటువంటి స్పేస్ మిమ్మల్ని ఏమో తెలుగుదేశం కూటమి అయస్కాంతంలాగా అట్రాక్ట్ చేస్తుంది, అటు పక్కన కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పోయినటువంటి కాంగ్రెస్ పుంజుకునే ప్రయత్నంలో సీరియస్ అడుగులు వేస్తుంది. పక్కనున్న కర్ణాటక గెలుపు, తెలంగాణ గెలుపు, దాని ఇంపాక్ట్ ఇక్కడ మళ్ళీ కమ్యూనిస్టులతో కలిసి జట్టు కట్టడం. అప్పుడు ఇక మీ స్పేస్ శాశ్వతంగా అయితే, ఇందాక వాళ్ళు ఏదో సోషల్ మీడియా అన్నారు కదా, సోషల్ మీడియాలో పోస్ట్ కూడా పెట్టినట్టున్నారు, దేశమంతా మీరు అధికారంలోకి రావచ్చు కానీ ఆంధ్రాలో చంద్రబాబు కాళ్ళ కిందే అని. అదే అవుతుందా? అంటే ఇప్పుడు నేనది ఇప్పుడు 2024 ఎన్నికల్లో కూడా స్పేస్ ఉంది సాయి గారు, నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే అటు వైసీపీ పార్టీ ప్రభుత్వం కూడా మనం చూసాం ఈరోజు ఏ రకంగా ఫెయిల్ అయ్యారు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. అలాగే తెలుగుదేశం ప్రభుత్వం ఏ రకంగా 2014-19 వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా అన్ని పూర్తిగా వైఫల్యం చెందారు కాబట్టి ఆయన పూర్తిగా ప్రజలకు పక్కన పెట్టారు. సో ప్రజలకు ఒక ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు. ఆ ప్రత్యామ్నాయం నేపథ్యంలోనే బీజేపీ జనసేన ముందుకు వెళ్దాము, సరే జనసేన వాళ్ళు కొంత లాగుతున్నారు. ఈ నేపథ్యంలో మేము తెలంగాణలో ఏ రకంగా అయితే వాళ్ళు కూడా ఒంటరిగా వెళ్ళి ఏ రకంగా నిలదొక్కుని 7% నుంచి 17% వచ్చారో ఆ యొక్క పరిస్థితి, ఆ స్పేస్ కూడా ఉంది. ఇప్పుడు మేము కనుక ఒంటరిగా వెళ్తే అంతకన్నా ఎక్కువ వస్తుంది కానీ తక్కువ అయితే రాదు. సో ప్రజలే ఆ రెండు పార్టీలు టీడీపీ వైసీపీ విసిగెత్తిపోయిన ప్రజలు ఉన్నారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి పరిపాలన గత 10 సంవత్సరాలుగా ప్రజలు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ చేసిన అభివృద్ధి వాళ్ళు చూస్తున్నారు. అన్ని గ్రామాల్లో ఈ రోజు కార్యక్రమాలు కూడా వికసిత భారత్ సంకల్ప. అంటే మీరు కనుక తెలుగుదేశం వైపు వెళ్ళిపోతే అప్పుడు కాంగ్రెస్ కి ఆ స్పేస్ వచ్చినట్టు అవదా? కాంగ్రెస్ పుంజుకోదా? కొంత ఉంటుంది, మీరు చెప్పింది కరెక్టే. మేము కనుక ఇప్పుడు ఒక కూటమిలోకి వెళ్ళిపోయాం అనుకోండి, టీడీపీ కూటమో లేదా కూటమికి వెళ్ళిపోయాం అనుకోండి, తప్పనిసరిగా కాంగ్రెస్ కమ్యూనిస్టు 3 పార్టీలు కలిసి కొంత ఓట్ షేర్ పెంచుకునే అవకాశం అయితే ఉంటుంది. అది ఉంటుంది. రైట్, కాదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. వెంకటరెడ్డి గారు, పెద్దిరెడ్డి రవీంద్రకరణ్ గారు, పాపారావు గారు, వరప్రసాద్ యాదవ్ గారు. ఇది పరిస్థితి. రాజకీయం అన్నటువంటి దాంట్లో సరికొత్త మలుపు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అయితే ఒంటరి పోరాటానికే సిద్ధమయ్యారు. ఇన్ని జట్ల మధ్యన కూడా తను ఎవరితో కలవడానికి సిద్ధంగా లేదు. అది తన పరిపాలన చూసి ఓట్లు వేయమంటున్నారు, పరిపాలన నీ ఇంటికి చేరితే ఓటేయమంటున్నారు. మరి 2014-19 మధ్యలో చంద్రబాబు పరిపాలన చూసి ఓటేయమని తెలుగుదేశం కూటమి జనంలోకి వెళ్తుందా, లేదా 2014కి ముందున్న కాంగ్రెస్ పరిపాలన చూసి షర్మిలకు ఓటేయమని చెప్పి కాంగ్రెస్ వెళ్తుందా? చూద్దాం.